నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు ఉండటం సహజం. ఆ ఒడిదుడుకులని అధిగమించాలి అని ప్రయత్నించటం కూడా మానవుడు అంతే సహజం. అయితే ఈ ఒడిదుడుకులే లేనటువంటి గమనం అంటూ ఒకటి ఉంది అని అంటే దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఎలా ప్రయత్నించాలి అంటే భక్తి మార్గాన్ని అనుసరించి ఖచ్చితంగా ఒడిదుడుకులు అనేవే లేనటువంటి, కష్ట సుఖాలే లేనటువంటి ఒక గమనాన్ని మనం చేరుకోవచ్చు. అది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, పరమాత్మకి ఎలా దగ్గరవ్వాలో తెలియకపోవటం వల్లనే ఇలా పుట్టటం చనిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి, సాధన చేయటానికి, సోల్ ని ప్రోగ్రెస్ చేయటానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి, సోల్ ని ప్రోగ్రెస్ చేయటానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మార్గం తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కృష్ణ పరమాత్మని అనుసరిస్తే, కృష్ణ పరమాత్మని కనుక అన్యథా శరణం నాస్తి అని అడిగితే ఖచ్చితంగా ఆయనే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మనందరూ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి గౌరంగ్ దర్శన్ దాస్ ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. ముంబై నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మరొక్కసారి మనకి సమయం ఇవ్వటం జరిగింది. బోల్డ్ అని ప్రశ్నలు సిద్ధం చేసి ఉన్నాను, అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రశ్నలు. కాబట్టి అశాంతం ఇంటర్వ్యూని వీక్షించి ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. మరి వారికి వెల్కమ్ చెప్తాం. నమస్కారం ప్రభుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. విజనరీ లీడర్ స్పిరిచువాలిటీ అనే అవార్డు ఒక బ్యూటిఫుల్ అవార్డు అని చెప్పుకోవచ్చు. ఈ అవార్డు మీకు అలంకారం కాదు, ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇలాంటి సత్కారాలు ఉంటాయని చెప్పడం ఆనందదాయకం. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థాంక్యూ సో మచ్. అక్కడ కూడా అదే చెప్పాను నేను. అక్కడ చాలా మంది ఉన్నారు, బాలీవుడ్ నుంచి ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అనుపమ్ ఖేర్, అదితి గోవిత్రికర్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. దోస్ ఆర్ అకంప్లిష్డ్ ఇన్ మార్కెటింగ్, తర్వాత బిజినెస్, అలా చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, డిఫరెంట్ ఫీల్డ్స్ లో మంచి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళకి, సక్సెస్ పొందిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. నేను అన్నాను, ఇంత బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి ఇంత మందికి అవార్డులు ఇచ్చే ఈ ప్లేస్ లో స్పిరిచువాలిటీకి ఒక అవార్డు ఇస్తున్నారంటే దట్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ స్పిరిచువాలిటీ. డెఫినెట్లీ చాలా మందికి స్పిరిచువాలిటీ తీసుకోవాలంటే ఓ ఫైన్, దట్స్ రికగ్నిషన్. యాక్చువల్లీ చెప్పాలంటే స్పిరిచువాలిటీకి మాక్సిమం రికగ్నిషన్ ఉండాలి. దట్ షుడ్ బి ద అండర్లయింగ్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్. అంటే స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రతి ఒక్కరు కొనసాగించాలి. కేవలం గుండు చేసుకుని కాషాయం కట్టుకున్నట్టు వాళ్ళు మాత్రమే కాదు, లేదంటే రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే కాదు. చాలా మందికి ఇదే ఉంటుంది, రిటైర్ అయిపోయాక చూసుకుందాంలే, పుణ్యక్షేత్రాలు సందర్శించడం దగ్గర నుంచి మొదలది. అవును, అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. అసలు భాగవతం ఏం చెప్తుందంటే, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అంటుంది. అంటే కౌమారం అంటే 5 ఏళ్ల వయసు. ఆధ్యాత్మిక జీవనాన్ని 5 ఏళ్ల వయసు నుంచే ప్రారంభించాలి. మనకి ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువుడు, ఇలా చాలా మంది ఒక వయసులోనే వాళ్ళు ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించారు. అలా బ్రాటప్ కూడా ఉంది. తల్లి మేజర్ గా తల్లి అలా డ్రైవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపుల తల్లులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఒక బాక్స్ లో ఏదైనా ఫుడ్ పెడితే నువ్వు మాత్రమే దీన్ని ఎవరికి పెట్టక పక్కనోడికి అని చెప్తున్నావు. అంటే అవుట్ ఆఫ్ లవ్, అంటే నువ్వు కడుపు నిండా తినాలి అని, నా బిడ్డ నా కడుపు నిండా తినాలి. బట్ దెన్ షేరింగ్ ఈస్ కేరింగ్ అనేది ఫస్ట్ అసలు స్టార్ట్ చేయాలి. బ్రాటప్ లోనే డెఫినెట్ గా చాలా వైక్లభ్యాలు వస్తున్నాయని చెప్పొచ్చు. మీరేమంటారు ప్రభుజీ? కరెక్టే. అంటే భాగవతంలో 3వ స్కందంలో ఏం చెప్పారంటే, ఉద్ధవుడు కృష్ణుడు యొక్క కజిన్ బ్రదర్. ఉద్ధవుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కృష్ణుడు యొక్క బొమ్మలతో ఆడుకునేవాడు. ఎంత బిజీ అయిపోయేవాడు అంటే, తల్లి పిలుస్తుంది వచ్చి పలహారం తీసుకొని అయినా అంటేనే లేదు బిజీగా ఉన్నాడు, వర్షిప్ లో బిజీగా ఉన్నాడు, ఇమాజినరీ వర్షిప్ లో. అంటే చిన్నప్పటి నుంచి దేవుడికి ఆధ్యాత్మికత అవన్నీ అలవాటు చేశారు, పిల్లలకి ఆధ్యాత్మికత అలవాటు చేశారనుకోండి, అప్పుడు పెరిగినప్పుడు కూడా వాళ్ళ విలువలతో పెరుగుతారు, వాల్యూస్ తో, ప్రిన్సిపల్స్ తో పెరుగుతారు. అంటే ప్రేమించడం, భగవంతుని ప్రేమించడం అంటే భక్తి. భక్తి అంటే భగవంతుని ప్రేమించడం. కానీ భక్తి అంటే భగవంతుని ప్రేమించే వారిని ప్రేమించడం, భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని కూడా ప్రేమించడం. అంటే ఆ భావన రావాలి అంటే మనం ఆధ్యాత్మిక జీవనం వెనుకున్నటువంటి
ఆ పరమార్థాన్ని గ్రహించాలి, ఆ ఫిలాసఫీని గ్రహించాలి మనం. ఆ దాన్ని కనుక మనం పిల్లలకి ముందు నుంచే చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అలవాటు చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అది ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే కొత్త ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోవడం కొంచెం కష్టం కదా. డెఫినెట్లీ కష్టం. అది అందుకే ముందు నుంచి కనుక మనం అలవాటు చేస్తే వాళ్ళు అందరినీ ఒక భ్రాతృత్వం భావంతో చూస్తారు అన్నమాట, సోదర భావంతో భగవంతుడు చూస్తారు. నిజంగా అసలు ఎవరిని ప్రేమిస్తాడు? భగవంతుడు ఒక మాట, తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారు? బిడ్డల్ని. బిడ్డల్ని. ఏ బిడ్డని ప్రేమిస్తారు? అందరినీ ఒకేలాగా. 10 మంది ఇద్దరు పిల్లలు ఉంటే అంటే అందరినీ ఒకలా అంటే ఒక బిడ్డ మంచివాడు కావచ్చు, ఇంకో బిడ్డ కొంచెం క్రమశిక్షణ లేకుండా లేదంటే అల్లరి చిల్లరిగా ఉండొచ్చు, అయినా కూడా ప్రేమ ఉంటుంది. మనం అందరం భగవంతుడి బిడ్డలు అయితే భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, లాజికే కదా. అప్పుడు నాస్తికుల్ని గాని ఇంకో ధర్మంలో ఉన్న వాళ్ళని గాని ఆయనని హేట్ చేసేవాడిని కూడా స్వామికి ప్రేమిస్తాడు. మీకు ఉదాహరణ కావాలా, మీకు ప్రూఫ్ కావాలా, నిరూపణ కావాలా? భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే 15వ అధ్యాయం, మమ ఏవాంశో జీవలోకే జీవభూత సనాతన, మమ ఏవ అంశో, జీవులందరూ నా అంశులే, అందులో కేవలం భారతీయులు నా అంశాలు, లేదంటే కేవలం మనుషులు నా అంశాలు, జంతువులు కాదు, కేవలం ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు, ఈ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే నా అంశాలు అనలా. ఆ జీవభూత సనాతన అందరూ మమ ఏవ అంశో, అందరూ ప్రతి ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అది మానవ శరీరంలో ఉన్న, స్త్రీ శరీరంలో ఉన్న, పురుషుడి శరీరంలో ఉన్న, ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఒక పందిగా ఉన్న, కుక్కగా ఉన్న, నక్కగా ఉన్న, ఒక పక్షిగా ఉన్న, చేపగా ఉన్న, పురుగుగా ఉన్న, అందరూ భగవంతుడి బిడ్డలే. అది ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే తెలుసా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. ఇదే మాట మళ్ళీ చెప్తాడు 15వ అధ్యాయంలో. నేను ఇప్పుడు చెప్పిన శ్లోకం ఈశ్వర సర్వభూతానం 18వ అధ్యాయం. తర్వాత 15వ అధ్యాయంలో ఇంకోటి ఉంటుంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ, అందరి హృదయాల్లోనూ నేను పరమాత్మగా నెలకొని ఉన్నాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి, ఒక జీవుడు ఎన్నెన్నో పాపాలు చేసి ఒక పురుగుగా జన్మించిన, ఒక చీమగా జన్మించిన, ఏం చేసినా కూడా, మానవేతర జీవరాశుల్లో కూడా జన్మ పొందినా కూడా భగవంతుడు ప్రేమతో ఆ బిడ్డని విడిచిపెట్టకుండా ఆ బిడ్డ హృదయంలోనే పరమాత్మగా నెలకొని ఉంటాడు. ఎంత ప్రేమ! అంటే మనకి అందరికన్నా ఎక్కువ సన్నిహితులు ఎవరు చెప్పండి? ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో, సర్వకాల సర్వావస్థల్లోనూ అది మంచైనా చెడైనా ఎప్పుడు మనతో పాటే ఉంటారో వాళ్ళు మనకి అత్యంత సన్నిహితులు. అందుకే భగవంతుడు, మనం ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ లో ఉన్నా కూడా భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు, మన హృదయాల్లోనే ఉంటాడు, పరమాత్మగా ఉంటాడు. పరమాత్మ అందరి హృదయాల్లోనే ఉన్నాడు, ప్రతి ప్రాణి హృదయాల్లోనే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు. మరి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఎవడు చేసిన పాపాన్ని వాడు అనుభవించక తప్పదు. చాలా మంది అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో ఒకంత మళ్ళీ వైక్లభ్యం ఏర్పడి, నాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు స్వామి, పనిష్మెంట్స్ ఇస్తున్నాడు. నిజంగా ఇప్పుడు నేను తల్లిని, నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తే నేను చాలా కరుణతో క్షమించేయగలుగుతాను, ఇమ్మీడియట్ గా క్షమించేసి ఇమ్మీడియట్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేయడానికి ట్రై చేస్తాను. మరి భగవంతుడు ఎందుకు ఇలా చేయట్లేదు, ఎందుకని క్షమించట్లేదు? చేసిన తల్లిదండ్రులు బిడ్డల్ని క్షమిస్తారు, క్షమ మనసులో ఉంటుంది, కానీ బయటికి మందలించలేదనుకోండి, ఆ క్షమాగుణం వాళ్ళు చేసే తప్పుల్ని ప్రోత్సహించడం అవుతుంది. కరెక్ట్, మరిన్ని తప్పులు చేయడానికి హేతు అవుతుంది. ఇప్పుడు క్షమ వేరు, సహనం వేరు. మనసులో క్షమించండి అంటే, క్షమించడం అంటే ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది, ఆ క్షమాగుణాన్ని మనసులో పెట్టుకుంటుంది, బయటికి వ్యక్తపరచదు. ఎందుకంటే సరే నేను క్షమించాను పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే పిల్లవాడికి, అంటే ఆ బిడ్డకి ఇంకా తప్పులు చేయాలని ప్రోత్సాహం వస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే బయటికి సహించకూడదు, తప్పు చేస్తే సహించకుండా దండించాలి. అదే ట్రైనింగ్. ప్రేమ పేరుతో ప్రతి తప్పుని క్షమిస్తే ఇంకా ట్రైనింగ్ ఏమని చెప్పండి. చక్కగా ఎదగాలి అంటే క్రమశిక్షణ ఉండాలి, వారికి మంచి చెడు ఏంటో చెప్పాలి, ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాలి. అలా చెప్పడంలో కొంతమంది జీవులు పాప పనులు చేశారనుకోండి, పాపకర్మలు చేశారనుకోండి, భగవంతుడు వారిని శిక్షించాలి. ఆ శిక్షణ భగవంతుడు కావాలని ఇస్తాడు. శిక్ష ఇవ్వడం శిక్షణ అనమాట. శిక్షణ ట్రైనింగ్, శిక్షణ అంటే పనిష్మెంట్. ఓకేనా? పనిష్మెంట్ ఇస్తూ ట్రైనింగ్. అంటే శిక్ష లేకపోతే శిక్షణ లేదు. అవునా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే అప్పుడు మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాడు. లేదంటే ఇక క్షమ ఫర్గివ్నెస్ అనే పేరుతో
చేసిన ప్రతి Correct. తప్పుని కనుక మనం ఒప్పుకున్నాం అనుకోండి, Correct. ఇక తప్పుకి ఒప్పుకి తేడా ఏం ఉండదు. Hmm. విచక్షణ జ్ఞానం వాళ్ళకి తెలియాలి. రైట్. సో చేసిన తప్పులకి అదే దీన్ని అర్థం చేసుకోక డెఫినెట్ గా దేవుణ్ణి నిందించే వాళ్ళు ఉంటారు. ఉంటారు. నాకే ఇస్తాడు, నేను ఇన్ని పూజలు చేసేస్తాను, నేను అన్ని చేసేస్తాను, కానీ నాకు ఇస్తున్నాడు కష్టాలు, దేవుడే లేడు అని చెప్పి ఇంకా మధ్యలోనే ఈ ప్రయాణాన్ని వదిలే వాళ్ళు కొంతమంది ఉంటే, స్వామి లేడు అని ఇంకా ఆ దృఢ నిశ్చయానికి వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్లా మనసుని మార్చుకోవాలి, మైండ్ ని ఎట్లా మార్చుకోవాలి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు? కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. మన మనసుకి ఎన్నెన్నో ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. అన్ని ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ కాదు. మైండ్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, డిజైర్స్. ఆలోచనలు, కోరికలు, భావోద్వేగాలు, తర్వాత అటాచ్మెంట్, ఎవర్షన్, ఇది నాకు ఇష్టం, ఇష్టం, అయిష్టం. ఈ మనసంతా దీంతోనే నిండిపోయి ఉంటుంది. కానీ మనసుకి లాజికల్ గా ఆలోచించే శక్తి ఉండదు. ఇప్పుడు మనకి ఈ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది. దీంట్లో కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఉంటాయి. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, చేత్తో పనులు చేస్తాం, ముక్కుతో వాసన చూస్తాం. మనసుతో ఏం చేస్తాం? మనసు చేసే పని ఏమిటి? ఈ బాడీలో మనసుకున్నటువంటి ఫంక్షన్ ఏమిటి? కేవలం కోరికలు, భావోద్వేగాలు, ఎమోషన్స్, థాట్స్, ఆలోచనలు, ఇవే. కానీ మనసుతో పాటుగా మనలో బుద్ధి అనే ఇంకో ఫ్యాకల్టీ ఉంది. ఆ బుద్ధికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. మనసులో ఒక కోరిక కలిగితే బుద్ధి చెప్తుంది ఇది మంచిదా చెడ్డదా. మనసులో ఒక భావన కలిగితే ఇది సరైన భావమా తప్పుడు భావమా, అది బుద్ధికి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఈ బుద్ధి మనసుని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. ఇంటెలిజెన్స్ షుడ్ కంట్రోల్ ద మైండ్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఇలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పి కొంతమంది భగవంతుడి మీద నమ్మకం కోల్పోతుంటారు. మీరు అన్నట్టు నాస్తికులు కూడా అవుతుంటారు. భక్తి మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలోనే వదిలిపెడుతూ ఉంటారు. అలా చాలా మంది చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు, లాజికల్ గా ఆలోచించట్లేదు. నాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? నేను తప్పు చేశాను కాబట్టి వస్తున్నాయి. నేను చేసిన తప్పుకి వెంటనే శిక్ష పడకపోవచ్చు. నడుస్తున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కాలికి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే రక్తం వస్తుంది. కానీ ఏదో వైరస్ వచ్చింది అనుకోండి, మనకి వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత కానీ తెలియదు. అసెప్టిక్ అవుతుంది, 4 రోజుల తర్వాత ఇంకేదో ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు డాక్టర్ చెప్తారు, ఏమైనా జరిగిందా? గత వారం ఎక్కడికి వెళ్ళారు మీరు? 2 వారాల క్రితం ఏం చేశారు మీరు? ఏం తిన్నారు? అంటే ఆ ఎఫెక్ట్ ఇమీడియట్ గా రాదు. అలాగే మనం చేసినటువంటి తప్పులకి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ ఒకసారి కష్టం కలిగితే వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే, నేనే తప్పు చేయలేదు, పూజలు చేస్తున్నాను, పునస్కారాలు చేస్తున్నాను, అందరితో మంచిగానే ఉంటున్నాను. అంటే రీసెంట్ పాస్ట్ లో తప్పు చేసి ఉండకపోవచ్చు, 10 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, 20 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, గత జన్మలో చేసి ఉండొచ్చు, 10 జన్మల క్రితం చేసి ఉండొచ్చు. ఈ 10 జన్మల క్రితం లేదా గత జన్మలోనో చేసినటువంటి ఆ తప్పు యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది. ఏది ర్యాండమ్ గా జరగట్లేదు. మన మేనేజ్మెంట్ లో ఏమైనా ర్యాండమ్నెస్ ఉండొచ్చేమో కానీ భగవంతుడి మేనేజ్మెంట్ లో ర్యాండమ్నెస్ ఉండదు. ఆ ప్రోగ్రామ్ లో లేదు. అది కారణం లేకుండా ఎవరు ఏ కష్టాన్ని అనుభవించరు. అలా కష్టం అనుభవించినప్పుడు మనం ఎలా అనుకోవాలంటే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం చాలా సార్లు, 3 రకాల వ్యక్తులు కష్టాలు పడతారని. కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఏదో స్వయంకృత అపరాధం వల్లే ఈ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నించాలి, మానవ ప్రయత్నం చేయాలి. కానీ మానవ ప్రయత్నానికి అతీతంగా ఉంటాయి కొన్ని కష్టాలు. ఎంత కష్టపడినా శాయశక్తుల మన మనసుని, డబ్బుని, పరపతిని, తెలివిని అన్ని ఉపయోగించి ఆ కష్టాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఎంత ప్రయత్నించినా ఇంకా కష్టం అనుభవించవలసి వస్తుంది. అప్పుడేం అనుకోవాలంటే, మనం ఇంతకుముందు ఏదో నేను తప్పు కర్మ చేసి ఉంటాను, ఈ ఫలితం వస్తుంది, ఈ ఫలితాన్ని, ఈ శిక్షని అనుభవిస్తే ఆ కర్మ ఫలితం నుంచి నేను బయటపడతాను. అదొక రిలీఫ్ గా చూడాలి. అంటే ఫైన్ కట్టేసాం అనుకోండి, అప్పుడు ఆ తప్పు నుంచి బయటపడతాం అనమాట. అలా తీసుకోవాలి. అది భగవంతుడి యొక్క నిర్లక్ష్యాన్నిగా మనం పరిగణించకూడదు. అలా పరిగణించబట్టే ఇంకా 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 నిందల వల్ల కూడా పాపాలని మూటగట్టుకుని ఇట్లా జరుగుతుంది. అందుకే మనం ఆ ఇంటెలిజెన్స్ ని, మన బుద్ధిని వాడి మనసును నియంత్రించుకోవాలి. మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టామనుకోండి, ఇక భావోద్వేగాలకు లోనై నాస్తికులుగా, ఆస్తికులుగా మారుతూ ఉంటాం. కానీ బుద్ధి, లాజిక్ అనేటటువంటి, ఫిలాసఫీ అనేటటువంటిది అది ఒక గైడింగ్ ఫోర్స్ గా ఉందనుకోండి, అప్పుడు అనవసరంగా మనం ఆస్తికత్వం కాదు, మనం దాన్ని ఒక లాజికల్ గా చూడగలుగుతాం, రేషనల్ గా చూస్తాం. ప్రభుజీ, ఆబ్వియస్ గా మీరు సినిమాలు చూడరు,
కదా. ఒకప్పుడు చూసేవాడిని. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఇప్పుడు ఆబ్వియస్ గా. కానీ డైరెక్టర్స్ వీళ్ళ పేర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుసా? ఒక డైరెక్టర్ ఉన్నారు, తెలుసు తెలుసు. ఆయన ప్రశ్న ఇది యాక్చువల్ గా. అంటే ఆయన ప్రశ్న కదా, ఆయన నేను సినిమాలో కాలేజీలో ఉన్నప్పుడు చూశాను ఒకసారి. చూసారా? ఏ సినిమానో తెలుసుకోవచ్చా? నువ్వే నువ్వే. నువ్వే రైట్, ఆ సినిమాలో నుంచి ఈ ప్రశ్న. ఓహో, అవునా? ఆయన డైలాగ్ యాక్చువల్ గా Okay. స్టార్టింగ్ లో ఒక డైలాగ్ వస్తుంది. ఒక్కసారి నేనైతే ఒక 100 సార్లు అయినా ఆ సినిమా చూస్తుంటాను. ఎప్పుడు దాని మీద దృష్టి పడలేదు, కానీ రీసెంట్ టైమ్స్ లో చూసినప్పుడు దాని మీద దృష్టి పడింది. ఆయన వాడినటువంటి డైలాగ్ ఏంటి అంటే, మనిషి ప్రాణానికి ఆయువుకి లిమిట్ పెట్టినటువంటి దేవుడు మనసుకి మాత్రం లిమిట్ పెట్టలేదు అని అన్నాడు. అంటే నిజమే కదా, మనసుకి లిమిట్ పెట్టలేదు స్వామి, ఎందుకు పెట్టలేదు అనేది నా ప్రశ్న. అదే ఆయన ప్రశ్నే నేను నా ప్రశ్నగా తీసుకుంటున్నా. ఎట్లా దీనికి ఆయుష్ లైఫ్ స్పాన్ దానికి మీరు అన్నట్టు లిమిట్ ఉంటుంది. 100 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు. 120 years యాక్చువల్ సైకిల్. ఓకే, 20 అనుకోండి, 1,00,000 సంవత్సరాలు అనుకోండి. కృతయుగంలో బతికేవాళ్ళు, దానికి లిమిట్ ఉంటుంది. ఓకేనా? మనసుకు లిమిట్ లేదు. ఎందుకంటే ఈ శరీరం, ఇప్పుడు ఆయువు అంటే ఏమిటి? మనం శరీరంలోకి ప్రవేశించినటువంటి సమయం నుంచి ఆ శరీరం నుంచి బయటపడే సమయం వరకు ఆయువు అంటాం మనం. అసలు చెప్పాలంటే వ్యక్తికి చావే లేదు. లిమిట్ పెట్టారా? లిమిట్కి పెట్టలేదు అన్నారు కదా మీరు. అసలు లిమిట్ లేదు మనకి, లిమిట్లెస్. మీరు భగవద్గీత చదవండి. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? అజో నిత్య శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరం అన్నాడు. లిమిట్ పెట్టింది ఏమిటో తెలుసా? దేనికో తెలుసా? ఈ శరీరానికి. ఈ శరీరానికి ఒక పుట్టుక ఉంటుంది, ఈ శరీరానికి ఒక చావు ఉంటుంది, ఈ శరీరానికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. అది మీరు అంటున్నారు లిమిట్. ఆయుష్ అంటే ఏమిటి? అది ఆత్మకి ఆయుష్ కాదు, ఆత్మకి చావే లేదు, శరీరానికి ఆయుష్ అది. ఇక మనసుకి లిమిట్ అంటారా? ఇప్పుడు మనసు సటిల్. సటిల్ అంటే సూక్ష్మం. శరీరాన్ని చూడగలుగుతున్నారు మీరు, ఆ శరీరంలోకి జరిగేటటువంటి మార్పుల్ని, ఆది అంతాన్ని చూడగలుగుతున్నారు, కానీ మనసుని చూడలేకపోతున్నారు. కానీ మనసు ఉంది. యాక్చువల్లీ శరీరం ఫంక్షన్ అవ్వడానికి మనసు యొక్క రోల్ చాలా ఉంది. మనకి కాలికి దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో దానికన్నా ఎక్కువ బాధపడతాం మనసుకి దెబ్బ తగిలితే. ఎందుకంటే మనసు కనపడకపోయినా, కంటికి కనపడకపోయినా మనసు ఉంటుంది. ఒక వ్యక్తికి మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి, అహం ఉండాలి, అహంకారం, అస్తిత్వం ఉండాలి. ఈ మూడు ఈ శరీరానికి, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి నేచురల్ ఎటర్నల్ ఫ్యాకల్టీస్ అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, భూమి రాపో నలో వాయు ఖమ్మ నో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టద. భూమి, జలము, అగ్ని, నీరు, వాయువు, ఇవన్నీ పంచ మహాభూతాలు, భౌతిక పదార్థాలు. అవునా? వీటితో చేయబడినటువంటిది ఈ శరీరం. ఓకేనా? స్థూల శరీరాన్ని ఈ 5 పంచమహాభూతాలతో మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. తర్వాత లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, మనసు, బుద్ధి, అహంకారం, MBA. ఓకేనా? మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. ఈ మనసు, బుద్ధి, అహంకారం శరీరం చచ్చిపోయినా కూడా, పంచమహాభూతాలతో చేసినటువంటి ఈ శరీరం చనిపోయినా సరే, మనసు, బుద్ధి, అహంకారం అనేటటువంటి ఈ సూక్ష్మ శరీరం ఆత్మని ఒక స్థూల శరీరం నుంచి ఇంకో స్థూల శరీరానికి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఆత్మతో కంబైన్ అయి ఉంటుందా మనసు? ఆత్మకున్నటువంటి ప్రాపర్టీస్ అన్నమాట. ఆత్మ అంటే ఎవరు? వ్యక్తి, ద పర్సన్. ఓకేనా? నేను, అది ఆత్మ. నేను వ్యక్తిని అంటే ఒక వ్యక్తిగా నాకు ఒక మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి, అహం ఉండాలి. అహం అంటే అహంకారం, అస్తిత్వం, ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి. ఓకేనా? అహం అంటే నేను చెప్పేది ఆ ఈగో గురించి మాట్లాడలేదు. ఫాల్స్ ఈగో ఉంటుంది చూడండి, అహంకారం, అది కాదు. అహం అంటే ఒక అస్తిత్వం, ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకు మనసు ఉంది, బుద్ధి ఉంది. అది ఆత్మతో ఎప్పుడు ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేటటువంటి వ్యక్తుల్లో మనసు, బుద్ధి, అహంకారం ఆధ్యాత్మికంగా ప్రవర్తిస్తుంటాయి. కానీ భౌతిక జీవనం సాగించేటటువంటి వ్యక్తుల్లో మనసు, బుద్ధి, అహంకారాలు భౌతికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే మనం కొంచెం టాపిక్ ఎలాబరేట్ అయిపోతుంది కానీ చెప్తాను. ఇప్పుడు మెటీరియల్ మైండ్ కి, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ మనసుకి మెటీరియల్ ఎమోషన్స్ ఉంటాయి, మెటీరియల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, మెటీరియల్ ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత స్పిరిచువల్ లైఫ్ పాటించే వాళ్ళకి స్పిరిచువల్ ఎమోషన్స్ ఉంటాయి. భగవంతుడిని ప్రేమిస్తారు వాళ్ళు. వీళ్ళు భౌతిక వ్యక్తుల్ని, భౌతిక పదార్థాలని, వసతుల్ని, ఫెసిలిటీస్ ని, డబ్బు, బంగారం దాన్ని ప్రేమిస్తారు, అది మెటీరియల్ ఎమోషన్స్. వీళ్ళు భగవంతుని ప్రేమిస్తారు, భక్తుల్ని ప్రేమిస్తారు, అది స్పిరిచువల్ ఎమోషన్స్. వీళ్ళ బుద్ధి ఏమిటంటే భౌతికవాదులకి వాళ్ళ బుద్ధి కూడా
భౌతికంగా పనిచేస్తూ ఉంటుంది. మెటీరియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఎదుటివారిని ఎలా దోచుకోవాలి, నాకు ఇంకా ఎక్కువ బంగారాలు సింగారాలు లేదంటే ఇంకా డబ్బు పరపతి పేరు ప్రతిష్టలు ఎలా గడించాలి, వారి యొక్క బుద్ధి అంతా అలా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. శాస్త్రాలు ఎలా అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి వ్యత్యాసం ఏమిటి, నేను ఆధ్యాత్మిక జీవనంలో ఎలా పురోగతి చెందాలి, ఇలా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మెటీరియల్ ఈగో, భౌతికపరమైనటువంటి అహంకారం, అది ఎలా ఉంటుందంటే నేను పెద్ద ధనికుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను సాధువుని, లేదంటే నేను గృహస్థుణ్ణి, నేను పెద్ద మల్టీ మిలియనర్ని, నేను ఈ కంపెనీకి సీఈఓని, నేను పోలీస్ ఆఫీసర్ని, ఇంజనీర్ని, డాక్టర్ని, ఇండియన్ని, అమెరికన్ని, ఇలా ఒక ఈ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది చూడండి. మెటీరియల్ ఐడెంటిటీస్ తో, మెటీరియల్ డిజిగ్నేషన్స్ తో వాళ్ళని వాళ్ళు గుర్తించుకుంటారు. అది మెటీరియల్ ఈగో. కానీ స్పిరిచువల్ ఈగో, నేను భగవంతుడి సేవకుణ్ణి, భగవంతుడి యొక్క పాత పద్మాలకి దాసుణ్ణి నేను, అది స్పిరిచువల్ ఈగో. ఇలా సెటిల్ బాడీ, ఆత్మకు ఉన్నటువంటి న్యాచురల్ ఫ్యాకల్టీస్, సహజ సిద్ధమైనటువంటి సంపదలే మనసు బుద్ధి అహంకారం, MBA. ఈ మనసు బుద్ధి అహంకారం భౌతిక జీవనం గడిపే వారికి భౌతికంగా ఆలోచిస్తూ ఉంటాయి, మనసు బుద్ధి అహంకారం ఆధ్యాత్మిక జీవనం గడిపే వారికి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుంటాయి. మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ MBA, మెటీరియల్ MBA తెలుసుకున్నాం. అంటే మనసు బుద్ధి అహంకారం ఎప్పుడూ ఉంటాయి. మనసుకు లిమిట్ లేదు, ఎందుకు ఉండాలి, అది సెటిల్. ఇక్కడ నేను కూర్చున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. భౌతికంగా ఆలోచించే వాళ్ళకి నేను ఎక్కడ కూర్చుంటే నా మనసు అమెరికా గురించో లేదా ఇంకెక్కడి గురించో ఆలోచిస్తుంది. కానీ స్పిరిచువల్గా ఆలోచించే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే పుణ్యక్షేత్రాల గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి నామ రూప గుణ లీలాల గురించి, భాగవతం గురించి ఆలోచిస్తుంది. మనసుకు లిమిట్ లేదు. దేవుడి గురించి ఆలోచించండి. అసలు మనసుకున్నటువంటి ఆ నైజం, అంటే మన చైతన్యం గనక సరిగ్గా ఉంటే మనసు న్యాచురల్ గా సహజంగా భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. సవై మనః కృష్ణ పదారవిందై ఓర్వచాంసి వైకుంఠ గుణానువర్ణని. అంబరీష్ మహారాజ్ ఎక్కడ కూర్చున్నా కూడా మనసు ఎప్పుడు ఆయన భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. యా మాధవ ధ్యాయిని, మనసు ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటుంది. లిమిట్ లేదు, ఆ ధ్యానానికి లిమిట్ లేదు, ఆ ఆలోచనకి లిమిట్ లేదు, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ ఎమోషన్స్ కి లిమిట్ లేదు, మెటీరియల్ ఎమోషన్స్ కూడా లిమిట్ లేదు, స్పిరిచువల్ ఎమోషన్స్ కూడా లిమిట్ లేదు. దేర్ఫోర్ మనసుకి లిమిట్ లేదు. లిమిట్ పెట్టకపోవడమే భగవంతుడు మన మీద చేసినటువంటి అపారమైన కృప అని ఖచ్చితంగా అనుకోవచ్చు కదా. లిమిట్ పెట్టడం అంటే మనసు, ఇప్పుడు షుగర్ ఉందండి, ఓకేనా, షుగరు అంటే పంచదార కారంగా ఎందుకు లేదు, కారంగా ఎందుకు ఉండకూడదు, అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. అది అసలు అది కారంగా ఉంటే దాన్ని పంచదార అనం మనం, తీయగా ఉంటే దాన్ని మిరపకాయ అనం మనం. అలాగే లిమిట్ ఉంటే దాన్ని మనసు అనం. సహజంగా ఉన్నటువంటి క్వాలిటీ అది. ఇట్స్ నాట్ ఎవరో దానికి లిమిట్ పెట్టడం కాదు. ఇప్పుడు మీ ఫోన్ లో మెమరీకి లిమిట్ ఉంటుంది, కానీ మన మనసుకి లిమిట్ ఉండదు, ఓకేనా. ఫోన్ లో ఇప్పుడు పెద్దదైపోతుంది 256 GB. మనసుకి లిమిట్ ఉండదు. అలా పెట్టకపోవడం వల్ల ఎక్కడికైనా వెళ్ళేటటువంటి మనసు ఏదైనా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో లిమిట్ పెట్టేస్తే ఇంకేం సాధిస్తాడు? నేను చెప్పేది ఏమిటంటే లిమిట్ ఒకళ్ళు పెట్టడం కాదండి ఇక్కడ. అది మనసుకి ఆలోచించే శక్తి ఆటోమేటిక్ గా ఉంటుంది. ఆ లిమిట్ మనం దానికి ఆపాదిస్తున్నాం అనమాట. కొంతమందికి ఆలోచన శక్తి చాలా తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. అదంతా వారి యొక్క చైతన్యం బట్టి, వారు జన్మల నుంచి గడిస్తున్నటువంటి ఈ త్రిగుణాలతో ఉన్నటువంటి సంబంధం ఉంటుంది చూడడానికి. ఏమిటది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, వీటి వల్ల మనిషి ప్రభావితుడు అవుతుంటాడు. అలా ప్రభావితుడు కావడం వల్ల మనసు సరిగ్గా ప్రభావితుడైతే చక్కగా ఆలోచిస్తుంది, లిమిట్ లేకుండా చాలా గొప్పగా పెద్ద విజన్తో ఉంటుంది అనమాట మనసు బుద్ధి. కానీ సరిగ్గా ప్రవర్తించకపోతే, చెడ్డ పనులు చేస్తే మనసు లిమిట్ అయిపోతుంది అనమాట. ఆ లిమిట్ అంతా భగవంతుడు పెట్టినటువంటి లిమిట్ కాదు, అది మనం చేసినటువంటి పనుల వల్ల అది ఆపాదించబడినటువంటి లిమిట్ అది. అట్లా అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ రైట్. ప్రభుజీ, మరో ప్రశ్న. భగవద్గీత సకల పురాణాల సారాన్ని కూడా కేవలం 700 శ్లోకాల్లో స్వామివారు అందించేశారు. అది మానవాళికి చేసినటువంటి ఒక అపారమైన కరుణ, అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని తీసి పక్కన పెట్టేశారు. మనకి తెలుసు అది ఎటువంటి సందర్భాల్లో వినియోగిస్తున్నారో అనేది కూడా తెలుసు.
ఎంత అరిచి మొత్తుకుని గీ పెట్టినా, లేకపోతే అసలు ఎంత బుజ్జగించి చెప్పినా, ఎంత ప్రేమపూర్వకంగా చెప్పినా కూడా దాన్ని మళ్ళీ మన జీవితాల్లోకి తెచ్చుకోలేకపోతున్నాము. సుమారుగా ఒక 30 ఏళ్ల నుంచి ఇది స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. మళ్ళీ భగవద్గీత రావట్లేదు. ఇప్పుడు నా ప్రయాణం కూడా ఇందులో స్టార్ట్ అయ్యి చాలా సార్లు నేను ట్రై చేశాను భగవద్గీత కానీ, లేకపోతే ఇట్లా పురాణాల గురించి ఎక్కువ ప్రచారం, అసలు మోటోనే అది. కానీ మళ్ళీ వేరేలాగా డ్రైవ్ అయిపోయింది. ఈ రెమెడీస్ అని, లేకపోతే ఈ స్పెషల్ రిచువల్స్ అని, వీటి వైపు నన్ను డ్రైవ్ చేసేసారు మన ప్రేక్షకులు. సో ఎంత చెప్తున్నా భగవద్గీతను నేర్పించండి, లేకపోతే ఫస్ట్ అసలు చదువుకోండి, అది గనక అది బోధపడితే డెఫినెట్ గా మన జీవితం మారిపోతుంది అని అంటే వెళ్ళట్లేదు మనసుల్లోకి. ఎందువల్ల ఎక్కడ లోపం జరుగుతోంది? భగవద్గీతను మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి జీవితంలోకి? అదంతా సామాన్య జనుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కర్మలు 3 రకాలండి, ఎన్నో రకాలు, కానీ ఇప్పుడు 3 రకాలు చెప్తాను. పాప కర్మలు, పుణ్యకర్మలు, భక్తి కర్మలు. పాప పుణ్యాలు మెటీరియల్ యాక్టివిటీస్, భౌతిక పరమైనటువంటి కర్మలు. భక్తి కర్మ అంటే స్పిరిచువల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా రిచువల్ చేస్తారు అలా అని. చాలా మంది ఈ రిచువల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏదో ప్రతిఫలాన్ని ఆశించి చేస్తుంటారు. ప్రతిఫలాన్ని ఆశించి చేసేది స్వార్థపూరితంగా చేసేటటువంటి ఆ కర్మలు భౌతిక కర్మలు. పుణ్యకర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తారు, పాపకర్మలు చేస్తే నరకానికి వెళ్తారు. పుణ్యకర్మలు చేస్తే డబ్బు అని, హోదా అని చాలా చాలా వస్తూ ఉంటాయి, పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. పాపకర్మలు చేస్తే పరువు పోతుంది, ల్యాండ్ పోతుంది, ఇంకా అది పోతుంది, ఇది పోతుంది అని అంటారు. అంటే నష్టం వచ్చేది పాపకర్మల వల్ల, లాభం వచ్చేది పుణ్యకర్మల వల్ల. కానీ నష్టమైన లాభమైనా అది భౌతికమే కదా. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ట్రైన్లో వెళ్తున్నారు, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు ట్రైన్లో. అది ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళారనుకోండి కొంచెం సౌకర్యంగా ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళారనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అదే మధ్యలో స్లీపర్ క్లాస్లోకి వెళ్తే కొంచెం మీడియంగా ఉంటుంది అనమాట. మీరు ఏసీ కంపార్ట్మెంట్ లో ట్రావెల్ చేస్తున్నారు కదా అని డెస్టినేషన్ తొందరగా వెళ్తారా? అందరూ ఒకేలాగా రీచ్ అవుతాం. అంటే ఉన్నది ట్రైన్ లోనే కదా, ఫ్లైట్ లో కాదు కదా. గంటలో వెళ్ళారు, 6 గంటలు 8 గంటలు ఎంత పట్టాలో అంత పడుతుంది. అలాగా అదే విధంగా మీరు స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, భూలోకంలో ఉన్నా, భౌతిక జగత్తులో ఉన్నట్టే. స్వర్గం ఎక్కడ ఆధ్యాత్మిక జగత్తులో లేదు, అది కూడా భూలోకమే, అది కూడా ఈ భౌతిక జగత్తే, మెటీరియల్ యూనివర్స్. ఇప్పుడు 14 భువన భాండాలు ఉంటాయంటే తెలుసా, 14 లోకాలని. అందులో భూలోకం అనేది మధ్యలో ఉంది. భూలోకం కింద భూమండలం లోపల అతల వితల సుతల రసాతల అని ఒక 7 లోకాలు ఉన్నాయి. కింద లోకాలు, భూలోకం 8ది అనమాట ఆ ప్లేన్. పైన భౌరలోకం, పైన స్వర్గలోకం, తర్వాత జనలోకం, మహాలోకం, తపలోకం, సత్యలోకం అని అలా పైన 7 లోకాలు ఉన్నాయి. స్వర్గలోకం అంటే భూలోకం కన్నా పైన ఉంది, అక్కడ దేవతలు ఉంటారనమాట. అక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకేనా? పాతాళ లోకం, కింద లోకాలని కొంచెం కష్టాలు ఉంటాయి. ఇక్కడ మిక్స్డ్ అనమాట. భూలోకంలో మిక్స్డ్, కాస్త కష్టం కాస్త సుఖం, కొంచెం ఉప్పు కొంచెం కారం, అలా కొంచెం తీపి కొంచెం కారం అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది స్లీపర్ కంపార్ట్మెంట్ లా అనమాట, అది ఏసీ కంపార్ట్మెంట్, ఇది జనరల్ కంపార్ట్మెంట్, ఇంకా తక్కువేమో టికెట్ లేని ప్రయాణం ఏమో. ఓకేనా? అలా ఉంటుంది అనమాట. కానీ మనం ట్రైన్ నుంచి బయటపడాలి అంటే, అందరికి ఫ్లైట్ ప్రయాణం చేయమని చెప్పట్లేదు నేను, అది కాదు ఇక్కడ పాయింట్. మనం స్పిరిచువల్ ప్లేన్ లోకి వెళ్ళాలి, మెటీరియల్ ప్లేన్ లో ఉండకూడదు అనమాట. ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా ఆనందం ఉంటుంది. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. స్వర్గలోకంలో ఎంతకాలం ఉంటారు? మీ పుణ్యకర్మలు చేశారు కదా మీరు, దాని ఫలితం మీ దగ్గర ఎంతసేపు ఉంటుందో, ఎంత కోటా ఉంటుందో అంతవరకు మాత్రం ఉంటారు. మళ్ళీ వచ్చేస్తాం, మళ్ళీ భూలోకం రావాల్సింది. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. బాగా డబ్బులు సంపాదించారు అంటే బాగా పుణ్యం సంపాదించారు, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, వ్రతాలు చేసి, నోములు చేసి, అది చేసి చాలా చాలా పుణ్యం సంపాదించేశారు. మీరు పుణ్యకర్మలు చేశారు, పుణ్య ఫలితం ఎంత ఉంది, అంతసేపు స్వర్గంలో ఉంటారు. అది అలా తగ్గిపోతుంటది కదా, ఛార్జింగ్ అయిపోతుంటది కదా, కింద పడిపోతారు. అక్కడ మళ్ళీ సౌపార్జించుకునే ఆస్కారం లేదు. లేదు. అది ఏమిటంటే మీ పుణ్య ఫలాన్ని అనుభవించే ప్రదేశం. అంతే అంతే. దేవతలు వీళ్ళందరూ గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు కదా, ఇక్కడ పాప ఫలితాన్ని అనుభవించే ప్రదేశం నరకం. అది పాప పుణ్యాల్ని సముపార్జించుకునే ప్రదేశం భూలోకం. అదనమాట. కానీ ఇది పాపకర్మలు పుణ్యకర్మల గురించి చెప్పాను. మూడోది ఏమిటి? భక్తి కర్మ, స్పిరిచువల్ యాక్టివిటీ. అది పాప పుణ్యాలకు అతీతం. అది చేస్తే
అటువంటి పుణ్యకార్యాలు కాదు, స్పిరిచువల్ పైటీ, అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే, నిస్వార్థంగా భగవంతుడిని సేవిస్తే, శాస్త్రాలు పఠిస్తే, భగవన్ నామాన్ని జపిస్తే, అప్పుడు శ్రవణ కీర్తన స్మరణ వందన ఇవన్నీ చేస్తే అప్పుడు మనం ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తులోకి వైకుంఠంలో ప్రవేశిస్తాం. వైకుంఠం, గోలోకం, అలా భగవంతుడికి ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి. ప్రతి రూపానికి ఒక పెద్ద లోకం ఉంది. నరసింహస్వామికి ఒక లోకం ఉంది, వామన దేవుడికి ఒక లోకం ఉంది. అలా విష్ణువు నారాయణుడికి, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధానికి ఎన్నెన్నో రూపాలు ఉన్నాయి. కృష్ణుడు, రాముడు, అలా అయోధ్యాలోకం, తర్వాత గోలోకం అని ఎన్నెన్నో ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మళ్ళీ రావాల్సి నివర్తంతే తద్ధామ పరమమ్మ. అక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ లేదు, రిటర్న్ టికెట్ లేదు, అది 1 వే టికెట్. రిటర్న్ లేదు. ఇక్కడ ఏంటి రిటర్న్ అనమాట. ఎంతసేపు మీరు ఎంతసేపు బుక్ చేసుకున్నారు, ఎంతసేపు పుణ్యం ఎంత ఉంటే అంత. ఓకేనా? అది అది ఈ రిచువల్స్ ఇవన్నీ ఉంటే చూడండి, దాంట్లో చాలా మటుకు పుణ్యాన్ని సంపాదించుకునే మార్గాలు. పుణ్యం సంపాదించుకుని స్వర్గలోకానికి వెళ్తారు. ఆ పుణ్య ఫలితం అయిపోగానే క్షీణించిపోగానే క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అంటే ఈ భూలోకానికి వస్తారు. కానీ దీని నుంచి పూర్తిగా అకౌంట్ క్లోజ్ చేయాలంటే మెటీరియల్ అకౌంట్, దానికి మనం భక్తి కర్మలు చేయాలి. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత. మత్కర్మ కృన్ అంటే నా కర్మలు చెయ్యి. నా కర్మలు అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, 9 విధ భక్తి మార్గాలు. ఎటువంటి భౌతిక ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా భగవంతుడిని ప్రేమిస్తే, ప్రేమతో భగవంతుడిని సేవిస్తే అప్పుడు మనం భగవద్ధామానికి చేరుకుంటాం. అక్కడికి వెళ్తే అక్కడ కష్టం సుఖం లేదు, జన్మ మృత్యు జరా వ్యాధి లేదు, బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ లేదు. అక్కడికి వెళ్తే యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఆత్మగా మనకు ఒక శాశ్వతత ఉంటుంది. ఇలా ఒక జీవితం నుంచి ఇంకో జీవితానికి, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ప్రయాణించవలసినటువంటి అగత్యం మనకు లేదండి. ఈ జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడాలి. అదే ఆధ్యాత్మిక జీవనం యొక్క పరమార్థం. మీరు పుణ్యకర్మలు చేసి స్వర్గలోకానికి వెళ్తే జనన మరణ చక్రాల నుంచి బయటపడినట్టు కాదండి, ఒక హై గ్రేడ్ లైఫ్ ని లీవ్ చేస్తున్నట్టు. అక్కడ అయిపోతే మళ్ళీ కిందకి రావాల్సింది. అది అలా కాకుండా మనం జనన మరణ చక్రాల నుంచి అతీతంగా భగవద్ధామానికి ఎలా చేరుకోగలుగుతాం, దాని గురించి ఆలోచించాలి. అది నిజమైనటువంటి బుద్ధి. దాన్ని సోల్స్ ప్రోగ్రెషన్ అని అనొచ్చు. రైట్. అదే భగవద్గీత గురించి మాట్లాడుకుంటే దాన్ని వదిలేసుకున్నాము, మళ్ళీ తెచ్చుకోవాలి, వస్తుందా? మళ్ళీ ఈ రానున్న రోజుల్లో మనం చూడగలమా పూర్వ వైభవం? చూడగలమా అంటే ఖచ్చితంగా చూడగలం. దాన్ని ఎంతమంది ప్రయారిటైజ్ చేస్తున్నారు, అలా ప్రయారిటైజ్ చేసే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తున్నాయి. భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి కొంతమంది పాటుపడుతున్నారు, కొంతమంది చేస్తున్నారు, వారి యొక్క శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. కానీ అలా చేసే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళకి అవకాశాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీ మీడియా ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే సాధారణ వ్యక్తులు దీన్ని ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నారో, ఏ ప్లాట్ఫామ్ ని ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ లో గనక భగవద్గీత, భాగవతం ఇటువంటి శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తులు గనక వాళ్ళకి బోధిస్తే అప్పుడు ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు. చెయ్యట్లేదు ప్రభుజీ, అదే కదా. ఇప్పుడు ఇలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి వచ్చే వ్యూస్ 150, 200. అదే ప్లేస్ లో ఇంకొక రెమెడీ గురించి ఏదైనా వీడియో పెట్టామనుకోండి, 1000, లక్షలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా చాలా డిసప్పాయింట్మెంట్, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కమర్షియల్ గా మనం రెసిప్రొకేషన్ గురించి ఆలోచించాం అనుకోండి, అంటే వీళ్ళు ఎక్కువ మంది చూడట్లేదు, దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో దాంట్లో అటువంటి కంటెంట్ నేను క్రియేట్ చేస్తాను అని మనం అనుకున్నాం అనుకోండి. అలా అందరు ఛానల్స్ అనుకున్నారు అనుకోండి, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మీడియా అంతా అలాగే అనుకుంది అనుకోండి, మార్పు ఎక్కడ వస్తుంది? మార్పు రాదు. అది ఎవరో కొంతమంది అట్లీస్ట్ దీనికి కమిట్ అవ్వాలి. చూసినా చూడకపోయినా మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా మేము దీనికి కమిట్ అవుతాం అని. అప్పుడు ఆ కన్సిస్టెంట్ గా అటువంటి కంటెంట్ వస్తుంది అనుకోండి, అప్పుడు జనాలు ఎక్కువ పెరుగుతారు అనమాట. ఎందుకంటే దీనికి ఆదరణ లేదు అని చెప్పి మనం అటు నుంచి ఆలోచిస్తున్నాం. ఇది మనకి ఇవ్వాలి అని ఆలోచించాలి, కానీ వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే ఇస్తాం అన్నటువంటి ఆలోచన ఉంది అనుకోండి, అప్పుడు ఇది సైడ్ లైన్ అయిపోతుంది. అలా ఇచ్చేవాళ్ళు అలా ఆలోచించాలి. ఇంకో మాట ఏమిటి తెలుసా, పూర్తిగా వాళ్ళ తప్పు కూడా కాదండి. మనం భగవద్గీత, భాగవతం ఇటువంటి స్పిరిచువల్ గ్రంథాలని, అందులో ఉన్నటువంటి జ్ఞాన సంపదని
మనం వారికి రెలవెంట్ గా చెప్పాలండి. రిలవెంట్ అర్థమయ్యేది. ఇప్పుడు చక్కటి మిల్క్ స్వీట్ ఉంది, చక్కగా వండారు, పాయసం వండారు, ఎవడికి అజీర్తి రోగం ఉంది. ఆ అజీర్తి రోగం ఉన్నటువంటి వ్యక్తికి మనం ఇది ఇచ్చామనుకోండి అరగదు, అవునా? దానికి ఏం చేయాలి, కొంచెం డైల్యూట్ చేసి చిన్న మిల్కో లేకపోతే కషాయం కాసి ఇచ్చారు అనుకోండి, అంటే అదే సేమ్ మెడిసిన్ వాడికి ఎంత డోస్ కావాలో అంత డోస్ ఇవ్వాలి, మెడిసిన్ మార్చకూడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మెడిసిన్ మార్చేస్తున్నాం. ఇదే మెడిసిన్ ని వీడికి ఎంత డోసు సూట్ అవుతుందో అంత డోసులు ఇవ్వగలిగితే, అంటే మీరు భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా సరళంగా డైజెస్టబుల్, లాజికల్, రిలేటబుల్, రిలవెంట్ గా చెప్పాలి. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని ఒక వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చాలా సార్లు ఏమిటంటే ప్రెజెంటేషన్ అక్కడ ఉంటుంది, వ్యక్తి ఎక్కడ ఉంటాడు, కనెక్ట్ చేసుకోలేకపోతాడు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కనెక్ట్ చేసుకోలేకపోతాడు. దాన్ని ఇక్కడ తీసుకురావాలి మీరు. వాళ్ళకి నిజ జీవితంలో ఎలా అది రిలవెంట్ గా ఉంటుంది, ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏమిటి. చాలా మంది ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం చూస్తుంటారు. ఓకేనా? అట్లీస్ట్ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు కానీ కొన్ని ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని వాళ్ళకి వెంటనే అర్థం చేసుకునే విధంగా ఇమ్మీడియట్ గా ప్రాక్టికల్ లైఫ్ లో రెలవెంట్ అయ్యే విధంగా మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు స్వీకరిస్తారు. అటువంటి లూసిడ్ ప్రెజెంటేషన్స్ ఎక్కువ ఉండాలి. సరళంగా అన్నారు కదా మీరు, అలా సరళంగా చెప్పగలిగేటటువంటి ఒక ప్రోగ్రామ్ మనం చేస్తే అప్పుడు యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది అనమాట. ఈ వ్యూవర్స్ ని యూట్యూబ్ ని పక్కన పెట్టేసి మనకి మనం నేను దగ్గర అవ్వాలి, కృష్ణుడికి దగ్గర అవ్వాలి, లేకపోతే భగవద్గీతకి దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వటం అంటే ఆయనకి ఏదో మనం ఫేవర్ చేయడం కాదు, మనకు మనం ఫేవర్ చేసుకుంటాం. సో మరి నేను దగ్గర అవ్వాలి అనుకుంటే నా చిత్తాన్ని ఎలా రెడీ చేయాలి, ఎలా దాని వైపుకి మళ్ళించుకోవాలి? మనం ఇంతకుముందు అన్నట్టు నేను కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు ఫలానా రిచువల్ చేస్తున్నారు, పుణ్యకార్యం చేస్తున్నారు, దానివల్ల నాకు వచ్చే ప్రతిఫలం ఏమిటి? ఏదో కష్టంలో ఉన్నాను, దాని నుంచి బయటపడాలి. కోర్టు కేసు ఉంది, దాని నుంచి బయటపడాలి. పిల్లకి పెళ్లి అవ్వట్లేదు, దాని నుంచి బయటపడాలి. ఏదో దోషం ఉంది, ఈ వంగరాలు పెట్టుకోవాలి, లేకపోతే ఇది వేసుకోవాలి, తాయితులు కట్టుకోవాలి, అప్పుడు మాకు అలా చూస్తుంటారనమాట. సరే, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను, నెక్స్ట్ ఏంటి? చావు నుంచి బయటపడగలను నేను. ఫలానా ప్రాబ్లం ఈ జీవితంలో నాకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను, ఒక సంవత్సరంలో బయటపడ్డాను, నమ్మకం పెరిగిపోతుంది. ఆహా, ఇది తాయితే కట్టుకోవాలి, ఇదే పెట్టుకోవాలి అని. కానీ మరణం నుంచి బయటపడతామా? వృద్ధాప్యం నుంచి బయటపడతామా? మళ్ళీ పునర్జన్మ లేకుండా బయటకు వస్తామా? సింపుల్ లాజిక్ ఆలోచిస్తే అసలు నేను ఎందుకు ఇలా కష్టపడుతున్నాను ఈ శరీరం వండడం వల్ల? అసలు జన్మే లేకుండా ఉంటే, అసలు జన్మే లేని పరిస్థితి ఉందా? చావే లేని పరిస్థితి ఉందా? ఇక జన్మ మృత్యు జర వ్యాధి అంటే ఎటువంటి రోగం లేనటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు రోగం వచ్చింది, ఆ రోగాన్ని నివారణ చేసుకోవడం కోసం ముందు వెతుకుతున్నారు. అదే రిచువల్స్ ఇవన్నీ అనమాట. అసలు రోగం రాకుండా ఉండాలంటే అటువంటి జీవనం ఉంటుందా? అది ఆలోచించాలి మనం. అప్పుడు భగవద్గీత మనకి నిజమైనటువంటి ఇమ్మోర్టాలిటీ ఇస్తుంది, శాశ్వత జీవనాన్ని ప్రసాదిస్తుంది అనమాట. ఇప్పుడు మనం కేవలం మనకు వచ్చేటటువంటి వ్యాధుల నుంచి బయటపడాలి అంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. అసలు పూర్తిగా వ్యాధి లేకుండా ఉండాలంటే సరైన మందు వేసుకుంటాం. అదే విధంగా మనం లాజికల్ గా ఆలోచించి భగవద్గీత మనకి ఏం చెప్తుంది? యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమమ. మనం జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడి ఇంకా పునర్జన్మ నవిద్యతే, పునర్జన్మే లేనటువంటి ఆ పరిస్థితికి, శాశ్వతమైనటువంటి ఆ లోకానికి తీసుకువెళ్తుంది అన్ని ఆ ఒక్క మాటని గనక మనం దానికి వాల్యూ ఇస్తే అప్పుడు దానికి నేనేం చెయ్యాలి, ఎటర్నల్ లైఫ్ కోసం నేనేం చేయాలి, ఈ టెంపరీ లైఫ్ లో కంఫర్ట్ కోసం ఏం చేయాలి అనేది ఈ రిచువల్స్ అనమాట. కానీ ఎటర్నల్ లైఫ్ ఎలా రావాలనేది భగవద్గీత. సో దీనికి మనం ప్రాధాన్యతనిస్తే అప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటాం. అంటే ఒకసారి ఆ పర్పస్ క్లియర్ అయిపోయింది అనుకోండి, ప్రయాణం క్లియర్ అయిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా దాన్ని ఎంతో కొంత తీసుకోవాలి, మైండ్ కూడా రెడీగా ఉండాలి దానికి. భగవద్గీతను మనం చదవాలి, అట్లీస్ట్ ఇంట్లో ఉండాలి. వేరే పరధర్మం వాళ్ళు చెప్తే కానీ మనకి తెలియట్లేదు భగవద్గీత ఇంట్లో ఉండాలి అని చెప్పి. అట్లాంటి దుస్థితి నుంచి బయటపడాలి అనుకుంటారు. ఇంట్లో భగవద్గీత అంటే ఫైటింగ్ జరుగుతుంది అనుకుంటారు, కురుక్షేత్రం అంటే భగవద్గీత లేదు, ఫైటింగ్ ఆగిపోయిందా? చాలా ప్రశాంతంగా ఉందా? ఇది ఆలోచించారు. అదే ఈ పోస్టర్స్ కి మీద కూడా ఉంది ప్రభుజీ ఇది ఈ మాట. అదే కృష్ణార్జునులు కురుక్షేత్రంలో ఉన్నటువంటి పోస్టర్స్ కొన్ని పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. ఆ పోస్టర్ పెట్టుకోకుండా అది పెట్టుకుంటే మొత్తం యుద్ధ వాతావరణమే ఉంటుంది ఇంట్లో. అది లేకపోయినా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. అది లేని ఇళ్లలో నేను చూశాను ఫుల్ క్వారల్ అనమాట.
రైట్ ప్రభుజీ, ఎన్నాళ్ళు పడుతుంది ప్రభుజీ 700 శ్లోకాలు నేర్చుకోవడానికి, కంఠస్థ పట్టడానికి, గుర్తు పెట్టుకోవడానికి, అలాగే దాన్ని మన జీవితంలోకి డెఫినెట్ గా ఒకసారి మనం నేర్చుకోవడం దాంట్లోకి వెళ్ళాము అంటే అది మనల్ని లీడ్ చేస్తుంది అనేది వింటుంటాం. ఎన్నాళ్ళు పడుతుంది? దానికి ఒక లిమిట్ లేదు. ఎందుకంటే 700 శ్లోకాలు పారాయణం చేయడానికి మనం చెప్పొచ్చు 1 గంట 2 గంటలు 3 గంటలు అని చెప్పొచ్చు. కానీ అర్థం చేసుకోవడానికి, ఇంటర్నలైజ్ చేసుకోవడానికి దానికి ఒక జీవితకాలం పట్టొచ్చు, కొన్ని జీవితకాలాలు పట్టొచ్చు. ఓకేనా? కానీ జస్ట్ బేసిక్ గా కోర్స్ చేస్తూ ఉంటాం. 4 నెలలు భక్తి శాస్త్రి కోర్స్ చేస్తుంటాం. భక్తి శాస్త్రి అనేటటువంటి మా కోర్సులో భగవద్గీత, తర్వాత ఈశోపనిషత్తు, ఉపదేశామృతం, భక్తి రసామృతం అని 4 పుస్తకాలు చెప్తుంటాం. ఈ 4 పుస్తకాలకి కొన్నిసార్లు 4 నెలల కోర్సు అని, 3 నెలల కోర్సు అని, 6 నెలల కోర్సు అని అలా చేస్తూ ఉంటాం. అంటే మీరు ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతారో దాని ప్రకారం కోర్స్ డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కానీ ఒక రీజనబుల్ పేస్ అంటే ఒక 100 గంటల క్లాసులు కండక్ట్ చేస్తే కాస్తో కూస్తో మెచ్యూరిటీ ఉన్నటువంటి స్టూడెంట్ ఈ 100 గంటల్లో 700 శ్లోకాలని కాస్త ఒక బేసిక్ మీనింగ్, బేసిక్ అండర్స్టాండింగ్ వరకు రావచ్చు అనమాట. దాన్ని ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మనం 20 గంటల్లోనో 30 గంటల్లోనో కూడా కుదించవచ్చు. కానీ అర్థం చేసుకునే వాడికి ఒక రకమైనటువంటి ఈగర్నెస్ ఉండాలి, తెలుసుకోవాలి అనే తపన ఉండాలిగా. మనం 700 శ్లోకాలు చక్కగా భాష్యం ఇవ్వాలంటే 7000 గంటలైనా పడుతుంది. 7000 గంటల్లో కూడా ఇవ్వచ్చు, 7 గంటల్లో కూడా ఇవ్వచ్చు. ఎసెన్స్ చెప్పాలంటే 5 నిమిషాల్లో కూడా చెప్పచ్చు. ఓకేనా? కానీ మనం దాన్ని ఎంత తీసుకోగలుగుతాం దాని మీద ఆధారపడి. ప్రభుజీ, ఏకాదశి అనే రోజు వస్తోంది అని అంటే విష్ణుమూర్తి టక్కున మైండ్స్ లో అలాగా ఆయన ఒక్కసారి కనపడుతూ ఉంటారు. ఏకాదశి తిథికి ఖచ్చితంగా ప్రత్యేకమైన పాత్రను వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి 15 తిథులు ఉండగా ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ఎందుకు ఏకాదశి అంటే స్వామివారికి ఇష్టము? ఉపవాసాది కార్యక్రమాలు చెప్తూనే ఉంటారు. అసలు ఏకాదశిని ఎట్లా సిగ్నిఫికెన్స్ ఏంటి ఒకసారి మీ ద్వారా? ఉపవాసం అన్నారు మీరు, ఏకాదశి ఉపవాసం 2 మాటలు కీవర్డ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ లో. ఇప్పుడు ఉపవాసం, వాసం అంటే నివసించడం, ఉప అంటే దగ్గరగా, ఉపవాసం అంటే దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడం? ఎవరికి దగ్గరగా ఉండడం? భగవంతుడికి దగ్గరగా ఉండడం. మనం ఏకాదశి రోజు ఉపవాసం చేయడం అంటే మనం మన మనసులో ఉన్నటువంటి ఆ భౌతిక ఆలోచనల్ని కాస్త పక్కన పెట్టి, భౌతిక కార్యక్రమాల్ని కాస్త పక్కన పెట్టి కామా పెట్టో లేదా పాస్ చేసి మనం భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించేటటువంటి రోజు. అది ఏ రోజైనా చేయొచ్చు. కానీ ఏకాదశి, ఆ ఏకాదశి 11 నెంబర్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయండి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 10 జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి బాస్ ఎవరు? మనస్సు. ఒక్క మనస్సు. 10 + 1 11. ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడం ఏకాదశి రోజు చేసే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. ఒక మాటలో చెప్పాలంటే అంతే. స్వామివారికి ఇష్టం చెప్తూ ఉంటారు కదా, విష్ణుకి మనం మనకున్నటువంటి ఆ ఇంద్రియాలని పూర్తిగా భగవంతుడి సేవలో వినియోగిస్తే సవై మనః కృష్ణ పదారవిందయోర్వచాంసి వైకుంఠ గుణానువర్ణని కరౌ హరేర్మందిరమార్జనాదిషు స్మృతిం చకారాచ్యుత సత్కథోదయి. అంటే మన మనస్సుని ఆయన యొక్క ఆలోచనల మీద ధ్యానం చేయాలి, లగ్నం చేయాలి. మన చేతుల్ని ఆయన యొక్క సేవలో వినియోగించాలి. మన కళ్ళని ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడడంలో, దర్శించడంలో వినియోగించాలి. మన యొక్క నోటిని ఆయన పాదాలకి అర్పించినటువంటి ఆ తులసి దళాలని వాసన చూడడంలో వినియోగించాలి. మన యొక్క జిహ్వని ఆయన నామాల్ని ఉచ్చరించడంలో ఉపయోగించాలి. ఆయన యొక్క ప్రసాదాన్ని మనం రుచించడంలో ఉపయోగించాలి. అదేవిధంగా మనకు కాళ్ళని ఆయన ఆలయాన్ని సందర్శించడంలో ఉపయోగించాలి. ఇలా మనకున్నటువంటి ఫ్యాకల్టీస్ ఇవే కదా, ఇంద్రియాలు, మనసు. వీటన్నింటినీ భగవంతుడి యొక్క సేవలో వినియోగించడమే ఏకాదశి యొక్క పరమార్థం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్న మాధోక్షజం. ఇలా మనకున్నటువంటి ఇంద్రియాలన్నింటినీ, మనసుని భగవత్ సేవలో వినియోగించడమే
ఏకాదశి రోజు చేసే ఉపవాసం యొక్క విశిష్టత, పరమార్థం, ప్రాముఖ్యత. సో ఆ రోజు ఇవన్నీ చేయాలి తప్ప తినేసి కూర్చుని లేకపోతే ఆఫీసులకి ఆబ్వియస్ గా వెళ్ళే వాళ్ళు ఎలాగో ఉంటారు వాటికి వెళ్ళిపోయి నిద్రపోవడం కాదు. ఆ ఒక్క రోజైనా స్వామివారికి నెలలో 2 రోజులు ఖచ్చితంగా కేటాయించాలి అని వారానికి ఒకరోజు సెలవు ఎందుకు ఇస్తారు? కొంచెం పాజ్. అలాగే జీవితం అంతా అంటే మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు బాడీని మెయింటెనెన్స్ కోసం, లైవ్లీహుడ్ కోసం కష్టపడుతున్నారు. అట్లీస్ట్ మీరు అన్నట్టు నెలలో 2 రోజులు మన కోసం మనం చేయకపోతే అది మన కోసమే కదా ఆయనను సేవించడం, అది మన కోసమే. ఈ ఉపవాసం అనేది మీరు అన్నట్టుగా చెప్పారు కానీ అన్నాన్ని ముట్టుకోకుండా ఆ రోజు ఉండాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు. సో నిన్న మొన్న ఒక ఇది స్లోగన్ ఏదో చదివాను నేను. ఉపవసిస్తే ఈశ్వరుడు కోటీశ్వరులను చేసేస్తే ఒక్క పూట కూడా అన్నం దొరకనటువంటి పేదవాడిని ఇంకెంతో కోటీశ్వరుని చెయ్యాలి. సో ఉపవాసానికి దేవుడి కరుణకి ఏమి సంబంధం లేదు అనే కాంటెక్స్ట్ లో అది ఉంది అని అనిపించింది. ఇస్ దర్ ఎనీథింగ్ టు సే అబౌట్ దిస్? మీరు అన్నారు ఉపవాసం చేస్తే ఈశ్వరుడు మనల్ని కోటీశ్వరుని చేస్తాడు అలా. అది నా థాట్ ప్రాసెస్ కాదు. జనరల్ గా అనుకుంటారు కదా ఈ రోజు ఉపవాసం చేసేద్దాం, ఈ రిచువల్ చేసేద్దాం అంటే ఇప్పుడు చాలా ఉపవాసాలు చేసేస్తే ఇంత వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల క్రితం మనం మాట్లాడుకున్నాం ఒకటి, ఏమిటది? నిస్వార్థంగా భగవంతుడికి సేవ చేయడం, ఏదో ప్రతిఫలాపేక్షతో ఫలానా రిచువల్ జపమో తపమో హోమో ఉపవాసమో వ్రతమో చేయడం అనమాట. అది ఇదంతా ఏమిటంటే పుణ్యం కోసం, ఇంకా చక్కగా జీవితాన్ని అనుభవించాలి, డబ్బు పేరు ప్రతిష్టలు కోటీశ్వరుడు అవ్వాలి, అటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి ఆరాధన, ఉపవాసం, వ్రతాలు, జపాలు, తపాలు, హోమాలు, పుణ్యక్షేత్రాల సందర్శన, ఇదంతా ఏమిటంటే మీకు పుణ్యం కావాలంటే పుణ్యం ఇచ్చేస్తుంది. స్వర్గంలోకి వెళ్ళండి, కొన్నాళ్ళు ఉండండి, అయిపోయింది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది, కింద కొడుకోండి. దానివల్ల ఏమిటంటే పైకి వెళ్ళడం కిందకి రావడం, ఇందులో ఏమన్నా మజా ఉందా అసలు? మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆరాధితో యది హరి తపసా తతః కిం, నారాధితో యది హరి తపసా తతః కిం, అంతర్బహిర్యది హరి తపసా తతః కిం, నాంతర్బహిర్యది హరి తపసా తతః కిం. మీరు భగవంతుణ్ణి హరిని ఆరాధిస్తే తపస్సు యొక్క ఉపయోగం ఏముంది? తపస్సు అంటే ఏమిటి తెలుసా? తపస్సు అంటే ఏదో అడవిలోకి వెళ్ళి ముక్కుముసం చేయడం కాదు. తపస్సు అంటే ఆస్టెరిటీ, వాలంటరీగా ఒక అసౌకర్యాన్ని మీరు స్వీకరించడం. మీరు వాలంటరీలీ యాక్సెప్టింగ్ సమ్ ఇన్కన్వీనియన్స్ అపాన్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ హయ్యర్ పర్పస్. అంటే ఒక గొప్ప సంకల్పంతో మీరు ఏదో ఒక అసౌకర్యాన్ని మీకు మీరుగా స్వీకరిస్తున్నారు. అది ఆస్టెరిటీ అంటే. కొంతమంది ఏమిటంటే ఉపవాసం చేస్తారు, అదొక ఆస్టెరిటీ. కొంతమంది ఏమిటంటే కొన్ని ఆహార పదార్థాలు ముట్టరు, అదొక తపస్సు. ఇంకొంతమంది ఇంకా చాలా కష్టపడుతుంటారు, సేవ చేస్తుంది, అదొక తపస్సు. ఓకేనా? కానీ ఆరాధితో యది హరి తపసా తతః కిం, హరిని ఆరాధిస్తే తపస్సు చేసి ఫలితం ఏముంది? తపస్సు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నారాధితో యది హరి తపసా తతః కిం, హరిని ఆరాధించకపోతే, హరి పట్ల ప్రేమ లేకపోతే తపస్సు చేసి మాత్రం ప్రయోజనం ఏమిటి? అంటే భగవంతుడి పట్ల ప్రేమ లేకపోతే ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నియమాలు పాటించినా కూడా దానికి ఉపయోగం లేదు, చేయవలసిన అవసరం లేదు, చేసి సాధించేది ఏం లేదు, చేయకుండా కూడా పోయేదేం కూడా ఏం లేదు. మెయిన్ ఏమిటంటే భగవంతుడి పట్ల ప్రేమ, ఆ భావన ఉండాలి. అది లేకుండా కేవలం రిచువల్స్ చేస్తే వచ్చేది ఏమని చెప్పండి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక బిడ్డకి మీరు ఈ ఏబిసిడీలు నేర్పిస్తున్నారు, అక్షరాలు నేర్పిస్తున్నారు. వాడు ఏమిటంటే అక్కడికి వెళ్ళి రాస్తాడు, ఈ రాస్తున్నాడు, డ్రాయింగ్ వేసినట్టు చేస్తున్నాడు అనమాట. డ్రాయింగ్ ఇలా అని చెప్పి డ్రా చేస్తున్నాడు. తర్వాత రోజు టీచర్ అడిగాడు, ఇదేమిటంటే తెలియదు, అది ఆ అని గుర్తించలేదు, ఇది ఆ అని గుర్తించలేదు, ఇది ఈ అని గుర్తించలేదు, ఈ అని గుర్తించలేదు, ఊరికే డ్రాయింగ్ వేసేస్తున్నాడు అనమాట. చెప్పాడు, తిడతాడేమో టీచర్ అని చెప్పేసి అలా రాసేస్తున్నాడు అనమాట. ఇక ఆల్ఫాబెట్ నేర్చుకోవట్లేదు, అక్షరాలు రావట్లేదు. అసలు ఆ హ్యాండ్ మూమెంట్ ఇలా ఉండడానికి ఉన్న పరమార్థం ఏమిటి? ఇది ఆ అనేటటువంటి ఆ అక్షరాన్ని, ఆ శబ్దాన్ని సూచిస్తుంది, అది దానికి ఒక సింబల్ ఇది అని. అది గ్రహించకుండా ఊరికే డ్రాయింగ్ వేసినట్టు అక్షరాలు వేస్తే ఏమి లాభం చెప్పండి. అదే విధంగా మనం ఏకాదశి వ్రతాలు చేసినా, ఇంకేదో అగరత్తులు వెలిగించినా, లేకపోతే ప్రదక్షిణాలు చేసినా, సాష్టాంగ ప్రదక్షిణాలు చేసినా, ఏం చేసినా కూడా వాటన్నింటి యొక్క పరమార్థం భగవంతుని ప్రేమించడం, నిస్వార్థంగా భగవంతుని సేవించడం.
అటువంటి భావన లేకపోతే ఇవన్నీ చేసినా చేయకపోయినా కూడా ఇట్స్ ఆఫ్ నో రిలవెన్స్. అది శ్లోకం చెప్తుంది. ఆరాధితో యది హరి తపసా తతః కిం, నారాధితో యది హరి తపసా తతః కిం. సో అడగకండి, ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఇచ్చేస్తాడు. సో క్రియేటర్ కి ఐడియాలు ఇస్తూ ఉంటాం మనం. స్వామి నువ్వు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి. ఆయన ఆల్రెడీ ఒక డిజైన్ చేసేసారు. సో క్రియేటర్ కి ఐడియాలు ఇవ్వటం అనేది మానుకోవాలని చెప్తున్నారు. క్రియేటర్ని సేవించాలి. ఆయన నా తండ్రి, ఆయన నా శ్రేయోభిలాషి, ఆయనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. నేను ఎన్ని పాపాలు చేసి ఎంత దిగజారిపోయినా కూడా, ఆధ్యాత్మికంగా దిగజారిపోయినా, మానవేతర రాసుల్లో చెట్లుగా పుట్లుగా పుట్టినా కూడా ఆయన నా హృదయంలోనే ఉంటున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. ఆయనకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. అంత ప్రేమని నేను కూడా పొందాలి. అంత పొందలేం. ఆయన మనల్ని ప్రేమించినంతగా మనం ఆయన ప్రేమించలేం, కానీ ప్రేమించడానికి ప్రయత్నించాలి. ఆయన పట్ల అటువంటి ప్రేమని పెంపొందించుకోవడమే ఆధ్యాత్మిక జీవనం యొక్క పరమార్థం. అటువంటి భగవత్ ప్రేమ మనం సంపాదించుకోగలిగితే దాని ముందు ఇన్ని స్వర్గ సంపదలు కూడా దిగదొడిపోయినట్టు. అసలు కష్టమే లేదు అక్కడ. మనం దీన్ని ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా, 4 పురుషార్థాలని. ధర్మ అర్థ కామ మోక్ష. జనరల్ గా ఏం జరుగుతుందంటే చాలా మంది ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఎందుకు? అర్థం కావాలి, డబ్బు కావాలి, మనీ. ఆ డబ్బు ఎందుకు కావాలి? కామం తీర్చుకోవడం కోసం, కోరికలు. ఓకేనా? కానీ ఆ కోరికలు తీరలేదు అనుకోండి, వాళ్ళు మోక్షం గురించి ఆలోచిస్తారు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు అనమాట. కోరికలు తీరకపోయినా తీరిన తర్వాత ఒక కోరిక తీరింది అనుకోండి, ఆ కోరిక ఎంతకాలం వాడిని ఆనందంగా ఉంచుతుంది చెప్పండి. కోటీశ్వరుడు ఉన్నవాళ్ళని కోరుకుంది, కోటీశ్వరుడు అయిపోయాడు, అయినా కూడా వెలితి లోపల ఏదో. ఎంతమంది కోటీశ్వరులు ఆనందంగా ఉన్నారు చెప్పండి? వాళ్ళకి స్ట్రెస్ లేదా? ఉండరని నేను అనట్లేదు, ఉండాల్సినటువంటి మ్యాండేటరీ ఏం లేదు, గ్యారంటీ ఏం లేదు, ఉంటారని గ్యారంటీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది భౌతిక ఆనందమే, అందులో ఆధ్యాత్మికత ఏం లేదు, పెర్మనెంట్ ఏం లేదు. కోటీశ్వరుడు చావడా? కోటీశ్వరుడికి జ్వరం రాదా, జలుబు రాదా, చలి పుట్టదా? అంటే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది అందరికీ కామనే. అది వీధిలో కుక్కకైనా, లేదంటే ఒక పురుగుకైనా, ఒక పక్షికైనా, ఒక చేపకైనా, ఒక జింకకైనా, ఒక మనిషికైనా, కోటీశ్వరుడికైనా, బిచ్చగాడికైనా అందరికీ కామన్ అనమాట ఈ జన్మ మృత్యు జరా వ్యాధి. అది సాల్వ్ అయ్యేంత వరకు హ్యాపీనెస్ లేదు అసలు. ఓకేనా? చాలా మంది ధర్మార్థ కామ మోక్షాలను ఇవే 4 పురుషార్థాలు అనుకుంటారు, కానీ పంచమ పురుషార్థం ఉంది. ఇప్పుడు ఈ మోక్షం ఆలోచిస్తున్నారు కదా వాళ్ళు, ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మ అర్థ కామ చెప్పుకున్నాం మనం. చాలా మందికి మోక్షం అంటే ఏమిటో తెలుసా? వాళ్ళ యొక్క అవగాహన, మోక్షం అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం, అది మోక్షం వాళ్ళకి. అంటే నేను ఐక్యమైపోవాలి, బ్రహ్మైక్యం అయిపోవాలి, శూన్యంలో కలిసిపోవాలి, నాకు ఎటువంటి డిజిగ్నేషన్స్ వద్దు, ఎటువంటి రిలేషన్షిప్ వద్దు, ఇక ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం వద్దు అని ఒక శూన్యవాదంలోకి వెళ్ళిపోతారు, నిర్విశేషవాదంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే అంతా శూన్యమే అన్నటువంటి ఒక మనస్తత్వానికి వస్తారు. అటువంటి మోక్షం కావాలనుకుంటారు కొంతమంది, సాయుధ్య మోక్షం అంటారు దాన్ని. ఓకేనా? అంటే అది తప్పని కాదు, కానీ దానికన్నా గొప్పది ఒకటి ఉంది. సాయుధ్యం అంటే వాళ్ళు బ్రహ్మైక్యం పొందాలి అనుకుంటారు కొంతమంది, ఆ బ్రహ్మలో లీనం అయిపోవాలనుకుంటారు కొంతమంది, బ్రహ్మంలో. అటువంటి మోక్షం గురించి ఆలోచిస్తుంటారు. కానీ దానికన్నా ఆనందమైనది ఒకటి ఉంది, దాన్ని పంచమ పురుషార్థం అంటారు. అదే భగవత్ ప్రేమ. భగవంతుడిని ప్రేమిస్తే, ఆయన్ని ఆరాధిస్తే, ఆయనతో మనకు ఒక సంబంధం ఉంటే, ఆయన ఒక బిడ్డగానో, తండ్రిగానో, స్వామిగానో, ఒక ప్రేమికుడిగానో ప్రేమిస్తే, ఆ ప్రేమలో, ఆ ఎమోషనల్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఆ రుచిని ఆస్వాదిస్తే, అది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం. అది ఇచ్చేటటువంటి ఆ ఆనందం, ఆ భక్తి ఆనందం బ్రహ్మానందంలో లేదండి. బ్రహ్మానందం అంటే భౌతిక కష్టాలకి అతీతంగా ఒక స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఉండిపోవడం. కరెక్ట్, అది మంచిది, దీనికన్నా బెటర్ అది. కానీ దానికన్నా బెటర్ ఏమిటంటే భగవత్ ప్రేమ, భగవంతుని సేవించడం అనమాట. అది పంచమ పురుషార్థం. దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. అదే మానవ జీవితం యొక్క పరమార్థం. ఇక ఈ ధర్మార్థ కామాల్లోనే ఉంటే మోక్షం గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? మోక్షం కన్నా ఇంకా పంచమ పురుషార్థం భగవత్ ప్రేమను ఎప్పుడు సంపాదిస్తాం?
రైట్, ఆలోచించుకోవాలి. మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశిని భగవద్గీత జయంతిగా కూడా జరుపుకుంటాం కాబట్టి భగవద్గీత మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకోవాల్సింది మీరు చెప్పినట్టుగా కొన్ని జన్మలైనా సరిపోవేమో అర్థం చేసుకోవటానికి. కానీ ఒక కంక్లూడింగ్ పాయింట్ గురించి చెప్పండి ప్రభుజీ. అసలు స్వామి ఎండ్ ఆఫ్ ద ఇది భగవద్గీత ఏం చెప్పారు అనేది ఒక్కసారి ఒక పాయింట్ లో చెప్పాలంటే ఏమైనా ఉందా? ఒక్క మాటలో ఆయనే చెప్పారు, 4 లైన్లు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, దీన్ని చాలా మంది చాలా విధాలుగా అర్థం చేసుకున్నారు. నేను బేసిక్ మీనింగ్ చెప్తాను, తర్వాత మీకు ఏమన్నా ఎక్కువ అడగాలనిపిస్తే అడగచ్చు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాల్ని పక్కన పెట్టు. నువ్వు అనుకున్నటువంటి ధర్మాలు చాలా ఉంటాయి, అది వర్ణ ధర్మం కావచ్చు, ఆశ్రమ ధర్మం కావచ్చు, ఇంకేదో ధర్మం కావచ్చు, జాతి ధర్మం, కుల ధర్మం, ఏవైనా కావచ్చు. దాన్ని కాస్త పక్కన పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, కేవలం నన్ను మాత్రమే నువ్వు శరణు పొందు, నా శరణు స్వీకరించు. చాలా అంబిగ్యస్ గా ఉంది. అన్ని ధర్మాలు వదిలిపెట్టి నేను చెప్తే విను అని అంటున్నాడు కృష్ణుడు. నేను మీనింగ్ చెప్తాను, మీనింగ్ చెప్పాను, మీరు డౌట్ అని అడగచ్చు. అన్ని ధర్మాల్ని పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ, నా శరణు పొందు. అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను నీలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ మోక్షయిష్యామి, తొలగిస్తాను. నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. మా శుచః, డోంట్ వరీ. మా శుచః అంటే బాధపడకు. ఆయన శరణ పెట్టడం ఎట్లా? శరణ పెట్టడం ఎట్లా ఒకటి. ఇంకో క్వశ్చన్ మీరు అడుగుతారు అనుకున్నాను, అడగలేదు. అన్ని ధర్మాలు విడిచిపెట్టడం ఏమిటి? అన్ని ధర్మాలు విడిచిపెట్టడం ఓకే. అంటే భగవద్గీత ధార్మిక గ్రంథం అయితే ధర్మాన్ని బోధించే గ్రంథం అంటే వదిలేయమంటారు ఏమిటి? అది కంక్లూజన్ లో, దిస్ కంక్లూడింగ్ స్టేట్మెంట్. భగవద్గీత యొక్క లాస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇది. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నేనేం చెప్తా అదే చేయను. కృష్ణుడు తనని శరణ ఎలా పొందాలో చెప్పాడు, మీరు అడిగినట్టు. అది ఏంటంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయః. అంటే తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని వేళల, సర్వకాల సర్వావస్థలలోనూ మాం అనుస్మర, నన్ను నువ్వు ధ్యానించు, నన్ను స్మరించు. అక్కడ తాగలేదు, యుధ్యచ అన్నాడు, యుద్ధం కూడా కొనసాగించు, అది నీ క్షత్రియ ధర్మం. ఇక్కడేమంటున్నాడు? ధర్మాన్ని వదిలిపెట్టమంటున్నాడు, క్షత్రియ ధర్మాన్ని చేయమంటాడు. అదే ఇన్కన్సిస్టెన్సీ. మనం కన్సిస్ట్ గా అదే చెప్తాను ఇప్పుడు. అందుకే ఈ శ్లోకం కూడా గుర్తు చేశాను మీకు. మా మనుస్మర అంటే ప్రతి క్షణం నన్నే గుర్తుపెట్టుకో, నన్నే స్మరించు. ప్రతి క్షణం నన్ను ఆయన స్మరిస్తే యుద్ధం ఎలా చేస్తాడు చెప్పండి? అర్జునుడు మన కర్ణుడి మీద బాణం ఇలా పెడుతున్నాడు, మంత్రం వేయట్లేదు, కృష్ణ 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 అంటున్నాడు. ఆ బాణం కాస్త భూమి మీదకి వెళ్ళింది అనుకోండి, యుధిష్ఠిరుడి మీదకి వెళ్ళింది అనుకోండి, ఇంకెవరి మీదకి వెళ్తే యుద్ధంలో తప్పవుతుంది కదా. అంటే మా మనుస్మర యుద్ధచ అంటే ఆయన్ని స్మరించాలి, కానీ మీ యొక్క విద్యుక్త ధర్మాలని కూడా విడిచిపెట్టకూడదు. మీరు క్షత్రియులైతే క్షత్రియ ధర్మాన్ని పాటించండి. క్షత్రియ ధర్మం ఏమిటి? సామాన్య ప్రజల్ని రక్షించడం. ఇక్కడ ఈ కింగ్డమ్ లో మేనేజ్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా చూసుకోవడం, అందరిని పరిరక్షించడం, వర్ణాశ్రమ ధర్మం చక్కగా జరుగుతుందా లేదా దాన్ని ఓవర్సీ చేయడం, అది రాజు యొక్క బాధ్యత. ఎవరైనా తప్పు చేస్తే, అధర్మంగా ప్రవర్తిస్తే యుద్ధం చేసి వారిని సంహరించడం, ఓడించడం, అదంతా రాజు యొక్క బాధ్యత. సో ఆ యుద్ధం చేయను అంటున్నాడు. కానీ ఆ యుద్ధం నీ స్వార్థం కోసం చెయ్యొద్దు, భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యి. అసలు కృష్ణుడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఇక్కడికి? 3 మీకు తెలిసే ఉంటుంది. ఆయన యొక్క అవతార పరమార్థాలు 3. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో ఏదో ఒక అవతారంలో నేను వస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ కృష్ణుడు అంటున్నాడు, నేను ప్రతి యుగంలో ఏదో ఒక అవతారం దాల్చి మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ ఏదో ఒక రూపం, రామ ఏదో ఒక రూపంలో వస్తాను. నా పర్పసెస్ 3: దుష్టుల్ని శిక్షించడం, మంచి వారిని రక్షించడం, ధర్మాన్ని పునరుద్ధరించడం. ఓకేనా? అది ఆయన స్వయంగా చేశాడు. కానీ కేవలం ఆయన స్వయంగా చేయడం మాత్రమే కాదు, తన భక్తుల్ని కూడా ఈ 3 పనులు చేసే విధంగా ఆయన ఆశీర్వదిస్తాడు, వారి పక్కనే ఉండి వారితో చేయిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం కేవలం కృష్ణుడి బాధ్యత మాత్రమే కాదు, అర్జునుడి బాధ్యత కూడా.
భీముడి బాధ్యత కూడా, యుధిష్ఠిర మహారాజు బాధ్యత కూడా. సాధువుల్ని వినాశాయచ దుష్కృతం అది వీళ్ళ పాండవులు కూడా చేయాలి, భక్తులు కూడా చేయాలి. ధర్మ సంస్థాపన భక్తులు కూడా చేయాలి. ఆయన స్వయంగా ఈ 3 పనులు చేస్తాడు, తన భక్తుల్ని కూడా చేసే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు అనమాట. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణవ్రజ అంటే, నువ్వు ధర్మాన్ని పాటించడం అంటే నువ్వు అనుకున్నటువంటి ధర్మం కాదు, ధర్మాన్ని నీకు నచ్చినట్టు పాటించడం కాదు. నేను అసలు ధర్మం అంటే ఏమిటి చెప్పండి, దాని డెఫినేషన్ ఏమిటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది ప్రతిపాదించాడో, ఏది నిర్ణయించాడో, ఏం చేశాడో, ఏం చెయ్యమన్నాడో అదే ధర్మం. ఏం బోధించాడో అదే ధర్మం. ధర్మానికి ఒక డెఫినేషనే అది భాగవతం ఇస్తుంది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఎవరా భగవంతుడు? భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడినప్పుడు ఏమంటారు? కృష్ణ ఉవాచ అనరండి, శ్రీ భగవాన్ ఉవాచ అంటారు. భగవంతుడు ఆయన. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ఆయన ఏం చెప్పాడో అది ధర్మం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మాల్ని పరిత్యజ్య, పక్కన పెట్టి, అది నువ్వు ధర్మం అనుకుంటున్నావు కానీ అది నేను చెప్పినది కాకపోతే అది ధర్మం కాదు. ఎందుకంటే బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. మనందరికి ఏం కావాలో మన తండ్రి అయినటువంటి భగవంతుడికి తెలుసు. ఆ భగవంతుడు చెప్పినది పాటించడం నిజమైనటువంటి ధర్మం. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను ఈ ధర్మాన్ని పునరుద్ధరించాలనుకున్నాను, నేను ఈ దుష్టుల్ని శిక్షించాలని, మంచివారిని రక్షించాలని నేను అంటున్నాను, కాబట్టి నువ్వు దాంట్లో సహకరించు. అప్పుడు నువ్వు చేసే యుద్ధం కూడా నా స్మరణ అయిపోతుంది. మా మనుస్మర యుద్ధ అన్నాడు కదా, అంటే ఆయన చేసేది యుద్ధమైనా కూడా అది కృష్ణ నామస్మరణతో సమానం, కృష్ణుడు భక్తితో సమానం. ఇప్పుడు భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు. భగవద్గీత వెనక ముందు అర్జునుడు నేను యుద్ధం చేయనన్నాడు. అంటే అర్జునుడికి నేను క్షత్రియుణ్ణి అని భగవద్గీత విన్న తర్వాత గుర్తొచ్చిందా? యుద్ధం చేయడం నా క్షత్రియ ధర్మం కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని తర్వాత అనుకున్నాడు. అంటే క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేయలేదు కృష్ణుడు, భాగవత ధర్మాన్ని గుర్తు చేశాడు, భక్తి ధర్మాన్ని గుర్తు చేశాడు. నువ్వు నా భక్తుడివి, నా భక్తుడిగా నేను ఏం సాధించాలనుకున్నానో దాంట్లో దోహదపడి దాంట్లో సహకరించేటటువంటి బాధ్యత నీది. కాబట్టి అర్జున, నువ్వు నా యొక్క 3 పర్పస్లు ఉన్నాయి కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు యుద్ధం చెయ్యాలి. అప్పుడు కృష్ణుడు అర్జునుడు కనిపించింది, ఆహా నేను స్వార్థంగా ఆలోచిస్తున్నాను, నా కుటుంబ సభ్యులు, నా తాతలు, నా గురువులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను సెల్ఫ్ సెంట్రిక్ గా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాను. కానీ కృష్ణుడికి ఏమిటంటే అది కుటుంబ సభ్యులైనా ఎవరైనా కూడా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని శిక్షించాలి. దాన్ని నేను స్వయంగా శిక్షిస్తాను, కొన్నిసార్లు నా భక్తుల ద్వారా శిక్షిస్తాను. అలా భగవంతుడి యొక్క ఆ కార్యంలో పాలు పంచుకోవడం భక్తుల యొక్క బాధ్యత. అందులోనే వారికి ఒక ఆనందం ఉంటుంది అనమాట. అది భగవంతుడి యొక్క స్మరణతో భక్తితో సమానం. అందుకే మామనుస్మర యుద్ధచ అనేది ఆపోజిట్ కాదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, రెండు ఒకటే. అర్జునుడు చేసింది కేవలం క్షత్రియ ధర్మం మాత్రమే కాదు, అర్జునుడు చేసింది భగవంతుడికి సహకారం. అర్జునుడు చేసింది భక్తి, చంపడం కూడా భక్తి. అక్కడ భక్తి. అయితే దీన్ని అర్థం చేసుకోవటంలో ఒకవేళ లోపాలు వస్తే, కృష్ణుడు చెప్పాడు కదా పర్సెప్షన్ మ్యాటర్స్. ఇప్పుడు నా పర్సెప్షన్ నుంచి ఇది కరెక్ట్, ఇది రాంగ్, వాడు దుష్టుడు, కృష్ణుడు చెప్పాడు కదా నేను శిక్ష చేస్తాను అని, ఒకవేళ దాన్ని ఆశ్రయించి దుష్టుడు కాకుండా నిజమైన భక్తి పరుని ఒకవేళ శిక్షించే ప్రయత్నం కనుక వీడు చేస్తే మరి వీడి పరిస్థితి ఏమిటి? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అని అన్నాడు కదా కృష్ణుడు. అది వర్తించదు వాడికి కదా, చేసేది పాపం కదా, కావాలని చేస్తున్నాడు పాపం. శాస్త్రాలకి వక్ర భాష్యం ఇస్తూ చేస్తున్నాడు పాపం. తాను చేసినటువంటి పాపాలని శాస్త్రాలతో సమర్థించుకునే విధంగా చేస్తున్నాడు. ఇంకా లైక్ రావణ. అది కాబట్టి అంటే ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ మీకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దొరకదు. అందుకని సాధన చెయ్యాలి, భక్తి మార్గాన్ని ఆచరించాలి. అప్పుడు కొంత పరిపక్వత వస్తుంది మనసులో, ఆలోచన విధానంలో, బుద్ధిలో. అప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కొంచెం మెచ్యూర్ గా ఉంటాయి. బ్యూటిఫుల్. రావణ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి రామాయణంలోకి వెళ్ళొచ్చా? ఎంతటి అంటే ఎంత నరుడుగా వచ్చినప్పటికీ రాముడు, సీతమ్మ తల్లి యోనిజగా వచ్చినప్పటికీ ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి, అందులో సందేహం లేదు. రాముడే రావాలి, రాముడే రక్షించాలి అని చెప్పి ఖచ్చితంగా ఆవిడ ఒక మాట మీద ఉన్నారు. ఆవిడ అలా ఉన్నారు కాబట్టి రాముడికి అంత కీర్తి ఇప్పటికీ, ఇంకెప్పటికీ కూడా. అయితే అంతటి లక్ష్మీదేవికే
శోకం ఆవరించేసింది. ఉమ్, అలా వచ్చేలాగా బిహేవ్ చేశాడు దుష్ట రావణుడు, అందులో అవును. ఎటువంటి సందేహం లేదు. శోకం ఆవరించినప్పుడు అంతటి తల్లికి కూడా వద్దు ఇంకా ఈ లైఫ్ ని ఎండ్ చేసేద్దాము, ఉమ్, నేను భరించలేకపోతున్నాను, తన జుట్టుతో తనే ఉరి పోసుకోవడానికి రెడీ అయిపోయింది. ఉమ్, త్రిజట డెఫినెట్ గా ఓదార్పునిచ్చింది. Hmm. ఇది మనకు తెలిసిన విషయమే. Correct. ఎవ్వరూ కూడా ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఏదైనా కష్టంలో ఉన్నాను అనుకోండి, బాగా అయింది ఇట్లనే అవ్వాలి వీళ్ళకి, ఇంత ఇంత పొగరు వీళ్ళకి, ఇలా మొత్తానికి దేవుడు అనిచాడు అని చెప్పి మాట్లాడే థాట్ ప్రాసెస్ పెరిగింది తప్ప, ఓదార్దాము, మనకు సాటి మనిషి అట్లీస్ట్ మాట సహాయం అయినా చేద్దాము అనే థాట్ ప్రాసెస్ కనిపించట్లేదు జనాల్లో. ఏమిటిది, ఏమిటి ఈ దౌర్భాగ్యం? దీని నుంచి ఒకవేళ నేను ఎలా బిహేవ్ చేస్తే నన్ను నేను ఎలా మార్చుకోవాలి? మీరు చాలా పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అడిగారు. సారీ ఇందులో చాలా చాలా ఉన్నాయి సారీ. చెప్పడానికి. ఇప్పుడు సీతమ్మని శోకం ఆవరించింది అన్నారు, అదొక పాయింట్. దుష్టుడు రావణుడు, సరే మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక రకంగా చూస్తే సీతాదేవి కష్టాన్ని అనుభవిస్తుంది, ఇంకోలా చూస్తే సీతాదేవి అసలు లంకలకు వెళ్ళనే లేదు, మాయా సీత వెళ్ళింది. ఆ, ఎప్పుడైతే సీతాదేవిని అపహరించడానికి రావణాసురుడు వచ్చాడో అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళి అక్కడ ఒక మాయాసీతని పెట్టాడు. ఆ మాయాసీతని ఈ దుష్ట రావణుడు అపహరి. ఇది వాల్మీకి రామాయణంలో ఉండేటటువంటి విషయం. వాల్మీకి రామాయణంలో ఉందో లేదో తెలియదు కానీ చైతన్య చరితామృతంలో నేను చదివాను. మరి దేన్ని అథెంటిక్ గా మనం చూడండి. ఇప్పుడు ఒక్కొక్క శాస్త్రం కథని కొంతవరకు నెరేట్ చేస్తుంది, ఆ కథలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఆ ఒకే పుస్తకంలో దొరకాలంటే దొరకపోవచ్చు కొన్నిసార్లు. ఆ కథని అలా నెరేట్ చేసుకుంటూ వెళ్ళారు. అథెంటిసిటీ మాటకు వస్తే వాల్మీకి రామాయణమే అథెంటిసిటీ. వాల్మీకి రామాయణం అందులో డౌటే లేదు, ఓకేనా. కాకపోతే ఇంకా అందులో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి వేరే పురాణాలు కూడా దొరకచ్చు, ఓకేనా. అది అవి రాసిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప మహాభక్తులు, ఓకేనా. ఒకసారి సరే అయితే అందులో చెప్పింది చెప్పండి. ఎందులైనా కూడా మాయాసీత అసలు ఒక రాక్షసుడు భగవంతుడి యొక్క స్వరూప శక్తి అయినటువంటి సీతమ్మని ఎలా తాకగలడు చెప్పండి. తాకి అక్కడ జుట్టు పట్టుకుని ఎలా తీసుకెళ్ళి అది సంభవమే కాదు. అది ఒక రకంగా. సరే మీరు లీలలో భాగంగా మనుషుల్లాగా కన్సిడర్ చేసి కిడ్నాప్ అయింది అనుకుందాం, సీతాదేవిని అపహరించాడు తీసుకువెళ్ళాడు అని అనుకుందాం. తీసుకువెళ్ళాడు, అక్కడ సీతమ్మ పూర్తిగా శోకాన్ని అనుభవిస్తుంది. త్రిజట అవతార్చిందన్నారు మీరు, తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది అని అన్నారు. ఇక్కడ మనం 3 రకాలుగా ఆలోచించాలి. సీతాదేవి తర్వాత శ్రీరామచంద్రుడు, వాళ్ళిద్దరి మధ్యలో విరహం 1 సంవత్సర కాలం ఉంది. ఈ సంవత్సర కాలంలో ఒక రకంగా చూస్తే వాళ్ళు ఎంతో శోకాన్ని అనుభవిస్తున్నారు, ఇంకో రకంగా చూస్తే వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఎలా అంటే ప్రేమని 2 రకాలుగా ఆస్వాదించవచ్చు. ఒకటి విప్రలంభ, 2 సంభోగ. అంటే జాయ్ ఆఫ్ యూనియన్, పెయిన్ ఆఫ్ సపరేషన్. అంటే ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు సీతారాములే తీసుకుందాం. వాళ్ళు కలిసి ఉంటే ఒకరి సాంగత్యంలో ఒకరు ఎంతో దివ్యానందాన్ని అనుభవిస్తారు, ఓకేనా. వారు దూరంగా ఉంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ప్రేమతో వారి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణల్ని లీలల్ని చక్కగా తలుచుకుంటూ ఇంకొక రకమైనటువంటి ఆవేదనతో నిండినటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ విరహంలో ఉండే ఆనందం. ఇప్పుడు ఒక ప్రియుడు దూరంగా ఉన్నాడు, ప్రేయస్ ఎక్కడ ఉంది ఆలోచిస్తుంది అనమాట. ఎప్పుడు వస్తాడు నా స్వామి, ఎప్పుడు వస్తాడు? ఆ ఎదురు చూపులో ఒక ఆనందం ఉంటుంది. దాన్ని ఏమిటంటే విప్రలంభ ఆనందం అంటారు. దాన్ని సంభోగం అంటే కలిసి ఉండడం, విప్రలంభ అంటే దూరంగా ఉండడం. దూరంగా ఉన్నప్పుడు కూడా ప్రియుడు ప్రేయసి గురించి కానీ, ప్రేయసి ప్రియుడు గురించి కానీ, భర్త భార్యని తలుచుకోవడం, భార్య భర్తను తలుచుకోవడం, దాంట్లో ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. అలా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కలిశారనుకోండి, అందులో ఇంకా ఆనందం పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఒక లడ్డు తిన్నారు, తర్వాత జాంగ్రీ తిన్నారు, తర్వాత జిలేబీ తిన్నారు, తర్వాత రసగుల్లా తిన్నారు, తర్వాత మీకు ఇది పెట్టాం, దాన్ని ఏమంటారు, పరమాన్నం పెట్టాం, మొహమ్మద్ అది కారం తిన్నారు, కంట్లో నీళ్లు వస్తుంది, అప్పుడు పరమాన్నం వేస్తే తింటారు కదా చక్కగా. అలాగే ప్రేమని ఆస్వాదించాలన్నా కూడా మనకి కాస్త కూస్తో అందులో కొంచెం ఒడిదుడుకులు రావాలి, కష్టాలు రావాలి.
ఒక రకంగా చూస్తే రావణాసురుడు సీతకి రాముడికి మధ్యలో ఆ విరహాన్ని క్రియేట్ చేసి కాపురామని పెంచేశాడు. ప్రేమను పెంచాడు. అది ఆధ్యాత్మికంగా చూస్తాం. అంటే ఒక్క లీలలో జరిగినటువంటి ప్రతి ఘట్టాన్ని Right. మనం ఎన్నో రకాలుగా చూడొచ్చు అనమాట. Right. అది అసలు భగవంతుడికి బాధను ఎవరు కలిగించగలరు చెప్పండి? ఎవరు కలిగించలేరు. ఒకవేళ ఎవరైనా బాధ కలిగించాలన్న ఉద్దేశంతో వచ్చినా కూడా ఆ ట్రాజిక్ సిచ్యుయేషన్ కూడా ఆయన హ్యాపీ సిచ్యుయేషన్ గా మార్చేస్తాడు అనమాట. ఇంద్రుడు కుంభవృష్టి కురిపించాడు, ఈ బృందావనం మొత్తాన్ని నాశనం చేయాలని. కృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతాన్ని చిటికన మీద ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు అలాగే నిలబెట్టాడు. ఈ 7 రాత్రులు 7 పగళ్ళు 7 రోజులు, వారం రోజులు, 7/24 ఈ వ్రజవాసులంతా, బృందావన వాసులంతా ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నారు. ఇలా 7 రోజులు పిక్నిక్ లా ఉందన్నమాట. కృష్ణుడు వర్షం ఆపేసినా కూడా ఎవరికి ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. అంటే రాక్షసుడు ఎవరైనా చెడ్డవాడు భగవంతుడి లీలలో ఏదైనా బాధ కలిగించాలని చూసినా కూడా భగవంతుడు దాన్ని ఒక దివ్యమైనటువంటి అనుభూతిగా మార్చేస్తాడు. అది ఆ రకంగా రావణాసురుడు పెద్దగా రావణాసురుడు తన చావు తాను కోరి తెచ్చుకున్నాడు. దాంట్లో సీతారాముల యొక్క ప్రేమను కూడా పెంచాడు. డెఫినెట్లీ. అయితే ఇదే ప్రశ్నలో ఇంకొక ప్రశ్న, ఓదార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. సాటి మనిషి పట్ల చాలా ఔదార్యంగా ఉండాలి మనం. అది లోపిస్తోంది ఇవాల్టి రోజుల్లో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎట్లా మార్చుకోవాలి ప్రభుజీ? ఎందుకంటే ఒక మన అనుకునేటటువంటి వ్యక్తి కష్టాల్లో ఉంటే మనం ఓదార్స్తాం. ఇతడు నా వ్యక్తి కాదు, నా స్నేహితుడు కాదు, నా యొక్క కుటుంబ సభ్యులు కాదు అంటే ఓదార్చం చాలా వరకు. అటువంటి డిస్క్రిమినేషన్, అటువంటి బుద్ధి ఎలా వస్తుందంటే, భేద దృష్టి ఎలా వస్తుందంటే ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక పరంగా వారికి అవగాహన లేకపోవడం వల్ల. మనందరం భగవంతుడి బిడ్డలం అయితే భగవంతుడి యొక్క ఒక బిడ్డ నా కుటుంబంలో జన్మించినా, నా కుటుంబంలో జన్మించకపోయినా, నా దేశంలో జన్మించినా, నా దేశంలో జన్మించకపోయినా భగవంతుడి బిడ్డే కదా. నేను బిడ్డనే, అతడో లేకపోతే ఆమె వాళ్ళు బిడ్డలే. కాబట్టి ఆ భగవంతుడి బిడ్డ అని ఇంకొక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి గనక ఒక కష్టాల్లో ఉంటే ఆటోమేటిక్ గా మనం ఓదార్చగలుగుతాం అనమాట. ఎందుకంటే అతన్ని మనం మన కుటుంబ సభ్యుడిగా భావించాలి. దానికి మనం వసుదైక కుటుంబం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని మనం ఆలింగనం చేసుకోవాలన్నమాట. మనందరం భగవంతుడి బిడ్డలమే. సాటి మనిషి యొక్క దుఃఖం నాకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. ప్రహ్లాదుడు ఏమన్నాడంటే భాగవతంలో, సోచే తతో విముఖ చేతస ఇంద్రియార్థ మాయా సుఖాయ భరముద్వహతో విమూఢ అన్నాడు. అంటే నాకు ఎటువంటి కష్టం లేదు, పూర్తిగా త్వద్వీయ వీర్య గాయన మహామృతమగ్న చిత్తాహ, కేవలం నీ యొక్క నామ రూప గుణ లీలని చర్చించుకుంటూ ఆ కృష్ణ కథని, భగవత్ కథల్ని ఆస్వాదిస్తూ నేను నా సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నాను, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నాను, నాకు ఎటువంటి కష్టాలు లేవు. కానీ నాకున్న ఒకే కష్టం ఏమిటంటే ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే ఆ బాధని నేను చూడలేకపోతున్నాను, అదే నా కష్టం అని ప్రహ్లాదుడు నరసింహస్వామి వేడుకున్నాడు అనమాట. అంటే పరదుఃఖ అంటారు. అసలు వైష్ణవుడు, ఒక భక్తుడు, ఒక సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్రడక్షన్, పరిచయం ఏమిటో తెలుసా? దుఃఖీ. ఎదుటివారు దుఃఖంలో ఉంటే అది చూసి తట్టుకోలేడు అనమాట. ఎలా అయినా దుఃఖం నుంచి వాళ్ళని బయట వేయాలి అని అనుకుంటారు. అసలు ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అనుకోండి, మంచి నవరత్నాల ఉంగరం పెట్టుకుని, బంగారు ఉంగరం పెట్టుకుని మునిగిపోతున్నాడు, మంచి ఎక్స్పెన్సివ్ వాచ్ పెట్టుకుని మునిగిపోతున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటారు ఓకే, పెట్టుకుని మునిగిపోతున్నాడు, మంచి సూట్ వేసుకుని మునిగిపోతున్నాడు, ఐఫోన్ పట్టుకుని మునిగిపోతున్నాడు. ఓకేనా? మీరు వ్యక్తిని కాపాడతారా? సూట్ ని గాని, ఐఫోన్ ని గాని, ఉంగరాన్ని గాని, బ్రేస్లెట్ ని గాని కాపాడతారా? వ్యక్తిని కదా. అలాగే ఇప్పుడు ఐఫోన్ కూడా మునిగిపోతుంది, సూట్ కూడా మునిగిపోతుంది, అలాగే ఉంగరం కూడా మునిగిపోతుంది, కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కదా. అలాగే భౌతిక పరంగా చాలా మంది ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు. ఓకేనా? అసలు దానికి ఉన్నటువంటి బేసిక్ రీజన్ ఏమిటంటే ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ ఇంక్లినేషన్స్ వాళ్ళలో లేదు. మేము భగవంతుడి బిడ్డలము, భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి సేవకులము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా. దేవుణ్ణి మర్చిపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ భౌతిక కష్టాలు ఉన్నాయి. ఎప్పుడైతే వారి యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని వారు పునరుద్ధరించుకుంటారో, ఎప్పుడైతే మళ్ళీ భగవద్భక్తి మార్గంలోకి వస్తారో, అప్పుడు కష్టాలన్నీ
భగవంతుణ్ణి మళ్ళీ ఎక్కువగా స్మరించుకునేటటువంటి ఒక ఒక ఉపాయాలుగా మారిపోతుంటాయి. ఓకేనా? కష్టం కాదు అది, అది కూడా సుఖమే. భగవంతుని గుర్తు చేసుకుంటున్నాం అన్న సుఖం. కానీ అటువంటి సుఖం లేకుండా కష్టాలు పూర్తిగా నిమగ్నం అయిపోయినారు, ఎందుకంటే దేవుని మర్చిపోయి ఉన్నారు. కాబట్టి మనం ఎదుటి వారికి చేసేటటువంటి గ్రేటెస్ట్ వెల్ఫేర్ ఏమిటంటే మళ్ళీ వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేయడం. నువ్వు దేవుడి బిడ్డవి, అనవసరంగా ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక దేహంలో ఇరుక్కుపోయి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. ఒకసారి భక్తి మార్గాన్ని ఆచరించు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమముమ. జన్మ మృత్యు జర వ్యాధి అనేటటువంటి ఈ దీని నుంచి నువ్వు బయటపడతావు అన్న విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. అలా ఎవరైతే భక్తి మార్గాన్ని అందరికీ బోధిస్తున్నారో, భగవద్గీత యొక్క సారాన్ని ఎవరైతే అందరికీ బోధిస్తున్నారో వారు అందరికన్నా గొప్ప శ్రేయోభిలాషులు. ఈ మాట నేననలేదు, కృష్ణుడు భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో అన్నాడు, యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి. ఎవరైతే ఈ భగవద్గీత యొక్క సారాన్ని సామాన్య మానవులందరికీ బోధిస్తున్నారో వారు నాకు ఎంతో ప్రియతములు, వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం అని అంటున్నాడు అనమాట. అది నిజమైనటువంటి కంపాషన్, మర్సీ, దయ, కరుణ. ఆ దయ ఒక రాక్షసి అయిన త్రిజట చూపించగలిగింది. మనుషులుగా ఉన్న మనం మన సాటి మనుషులకి దయ చూపించలేకపోతున్నాం, కరుణతో ఉండలేకపోతున్నాం. డెఫినెట్ గా దేవుణ్ణి గుర్తు చేయాలి అని చెప్తున్నారు కాబట్టి కష్టంలో కంపాషన్ అనేది ఎన్నో రకాలుగా చూపించవచ్చు. త్రిజట చూపించింది ఏమిటంటే జస్ట్ ఎమోషనల్ నరిష్మెంట్. ఇప్పుడు దయ, కంపాషన్ అదే కదా ఇప్పుడు అవసరం. అక్కడ సీతమ్మ కదే అవసరం, ఇప్పుడు 3 లెవెల్లో చూపించవచ్చు. ఆకలేసిన వ్యక్తికి అన్నం పెట్టడం అదొక దయ, అది ఫిజికల్ కంపాషన్ అండ్ ఫిజికల్ లెవెల్. ఏదైనా బాధలో ఉన్న వ్యక్తికి ఓదార్పునివ్వడం అదొక దయ, అది మెంటల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్ లో ఉంటుంది. అలాగే భక్తి లేని వ్యక్తికి భక్తినివ్వడం అదొక దయ, అది స్పిరిచువల్ లెవెల్. ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, 3 లెవెల్స్ లో దయ చూపించాలి. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, స్నేహం అనేది చాలా చాలా అమూల్యమైనటువంటి ఒక విషయం. ఖచ్చితంగా కృష్ణుడు స్నేహం చేసినటువంటి వ్యక్తుల గురించి, స్నేహం అనగానే కృష్ణుడు కుచేల స్నేహాన్ని గురించి ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుంది. ఆయనకు అంతస్తుందా, ఆయనకి ఇది ఉందా, ఆయన అసలు చిరిపోయిన బట్టలు వేసుకొచ్చాడు పాపం, అయినప్పటికీ కాళ్ళు కడిగి మరి ఆయనని సత్కరించారు స్వామి. ఆయన పడుకునేటటువంటి దాని మీద, మంచం మీద, పాన్ మీద కూర్చోబెట్టారు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం భాగవతంలో. అయితే ఎటువంటి ఇవి లేవు, వెనకాల వీడేం సంపాదించాడు, ఇవన్నీ ఏం క్యాలిక్యులేషన్స్ లేవు. ఈవెన్ రాముడు కూడా, గుహుడు ఏమిటి గుహుడు, మళ్ళీ ఇంకొక ఎస్ఏ ప్రశ్న అనుకోవద్దు. సంతోషంగా అనిపిస్తుంది చెప్పటం, ఇట్లా మాట్లాడటం అనేది. గుహుడు చాలా అవగాహన ఉంది కాబట్టి శాస్త్రాల మీద నేను చాలా మెచ్యూర్ డిస్కషన్ చేస్తున్నాను. కృతజ్ఞతలు. సో గుహుడు మీరు అన్నట్టుగా బోయవాడు, ఆయనతో స్నేహం ఏమిటి, పాపం ఏదో ఆకులు అలములు పరిచేస్తే అక్కడ పడుకున్నాడు రాముడు. సుగ్రీవుడు ఏమీ లేదు, 3 ఉన్నారు అంతే, అయినప్పటికీ ధర్మం సుగ్రీవుడి పక్షాన ఉంది కాబట్టి సుగ్రీవుడితోటే స్నేహం చేశాడు రాముడు. స్నేహానికి అంత పెద్ద పీట వేశారు, స్నేహం ఎలా చెయ్యాలో చెప్పారు ఈ పురుషులు, పుణ్య పురుషులు. ఖచ్చితంగా ఇప్పుడు స్నేహం చూస్తూ ఉంటే ఎలా మనం స్నేహితుల్ని చేసుకుంటున్నామో, ఇలా వాడి స్నేహితుడు అంటాడు, వాడు వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేస్తాము, మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ వాడిని ఎదుగుతాం, ఇట్లా రకరకాల. స్నేహం ఎలా ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలి, ఒకసారి చేసిన స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ప్రభుజీ? మీరు చక్కగా శ్రీరామచంద్రుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి, వారు ఎలా తమ భక్తులతోనే స్నేహంగా వ్యవహరించారో చక్కగా చెప్పారు. ఈ సందర్భంలో నాకు శ్లోకం గుర్తొచ్చింది. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం కిం తత్సుదాంనో ధనం వంశః కో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. వ్యాధస్య ఆచరణం, వ్యాధుడైన ఒక హంటర్ ఉన్నాడు, బోయేవాడు, పెద్ద ఆచార వ్యవహారం తెలియదు. ధ్రువస్య చ వయో, ధ్రువుడి వయసు అంతా 5 ఏళ్ళు. విద్యా గజేంద్రస్య, గజేంద్రుడేమైనా విద్యావంతుడా, పండితుడా? కాదే, ఏనుగుకి శరీరం ఉంది కానీ బుర్ర తక్కువ అని చాలా మంది అంటుంటారు. విద్యా గజేంద్రస్య కుబ్జాయ కిము నామ రూపమధికం. కుబ్జ త్రివక్ర అంటే గూనితో ఉందన్నమాట, పెద్ద సౌందర్యవతి కాదు. కిం తత్ సుదాంనో ధనం, మీరు అన్నట్టు సుదాముడు కుచేలుడు ధనవంతుడు కాదు.
చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. అసలు కృష్ణుడికి ఒక గుప్పెడు అటుకులు ఇవ్వాలంటే ఇంట్లో అటుకులు కూడా లేవు. అప్పుడు సుధాముడి భార్య పక్కనున్నటువంటి బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కుని తీసుకొచ్చింది, యాచించి తీసుకొచ్చింది. ఒక చిరిగిపోయినటువంటి వస్త్రంలో కట్టి ఇచ్చింది, ఇది నీ ఫ్రెండ్ కి గిఫ్ట్, మీ మల్టీ మిలియనర్ ఫ్రెండ్ కి గిఫ్ట్. చిరిగిపోయినటువంటి వస్త్రంలో అడుక్కు యాచించినటువంటి ఆ అటుకులు. అది కిం తత్ సుధామ్నోధనం వంశ కోవిదురస్య యాదవపతే. మన విదురుడి వంశం ఏమిటి? దాసీపుత్రుడు. యాదవపతి ఎవరు? ఉగ్రసేనుడు. ఏమైనా యుద్ధాలు చేశాడా? పౌరుషం లేదు. తన బిడ్డ అయినటువంటి కంసుడే, బిడ్డ కాదులేండి, సరే, బిడ్డగా వ్యవహరించినటువంటి ఆ కంసుడే చెరలో పెడితే ఏం చేయలేకపోయాడు ఉగ్రసేనుడు. అందుకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీళ్ళకి డబ్బు లేదు, సంపద లేదు, పరపతి లేదు, వయసు లేదు, అనుభవం లేదు, ఆచారం లేదు, వ్యవహారం లేదు, అయినా కూడా భక్తి ఉంది. భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ. ఆ మాధవుడు భక్తి ప్రియుడు. భక్త్యా తుష్యతి కేవలం భక్తి మాత్రమే ఆయన్ని సంతృప్తి పరచగలదు. అందుకే మీరు అన్నట్టు భగవంతుడితో స్నేహం చేయాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లేదు. మీరు చక్కగా మీరు స్నేహం మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టారు, నేను దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి భక్తిలోకి తీసుకొచ్చాను. అలాగే మీరు రాముడి గురించి కూడా చెప్పారు. రాముడి ఫ్రెండ్స్ ఎవరు? గుహుడు, బోయవాడు, విభీషణుడు, రాక్షసుడు, జాంబవంతుడు, భల్లూకం, ఆంజనేయుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ వానరులు. ఇంకా ఉన్నారు శబరి ఒక ఎసెటిక్ లేడీ. ఇలా భగవంతుడు తన భక్తులు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వారిని అనుగ్రహిస్తాడు. ఆయనకి మన స్వచ్ఛమైనటువంటి మనసు ముఖ్యం. ఇప్పుడు మనం ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తే మీరు అన్నట్టు ఇప్పుడు స్నేహం అంటే కొంచెం మెటీరియలిస్టిక్ గా మారిపోతుంది. ఎదుటి పైకి ఏమో చక్కగా ప్రేమతో వ్యవహరిస్తారు, వెనకాలంతా పాలిటిక్స్ రాజకీయం జరుగుతూ ఉంటుంది. లేదంటే బ్యాక్ బైటింగ్ అన్నారు, బ్యాక్ స్టాబింగ్ అన్నారు, చాలా చెప్పారు మీరు. మన సంబంధాల్లో, బాంధవ్యాల్లో, స్నేహాల్లో ఒక శాంక్టిటీని తీసుకురావాలంటే, ఒక పవిత్రతను తీసుకురావాలంటే మనకి ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే నిజాయితీ ఉండాలి. ఎదుటి వారిని మనం స్నేహితులుగా స్వీకరిస్తే ఆ స్నేహానికి వాల్యూ ఇవ్వాలి. ఇతడు నా స్నేహితుడు అని అతడి బాగోగులు చూడడం నా ఇంపార్టెంట్. అట్లీస్ట్ అతడి బాగోగులు చూసేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేకపోయినా హాని చేయకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు, అనవసరంగా హర్ట్ చేయకూడదు. అట్లీస్ట్ ఆ మాత్రం ఉండాలి. ఓకేనా? మీరు మీ స్నేహితుడికి ఫిజికల్ గానో లేదంటే ఫైనాన్షియల్ గానో ఇంకే రకంగానో ప్రాక్టికల్ గా సహకరించలేకపోవచ్చు, అట్లీస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. నేను నీ దగ్గర ఉన్నాను, నీ బాధ పంచుకోవాలంటే నా షోల్డర్ ఇస్తాను, ఇంకేనా, నా భుజాన్ని చూపిస్తాను అని చెప్పగలగాలి. సోఫా చెక్కు సాఫ్ట్ గా ఉండొచ్చు, కానీ ఇచ్చేసే పని ఇచ్చేయలేదు. ఓకేనా? ఇది కొంచెం హార్డ్ గా ఉండొచ్చు, ఇది సాఫ్ట్ గా ఉండొచ్చు, కానీ ఇది దీని పని దీనిదే. అది అట్లీస్ట్ ఆ అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేకపోవడంలో ఉన్నటువంటి మెయిన్ కారణం నిజాయితీ లేకపోవడం, రిలేషన్షిప్ కి వాల్యూ లేకపోవడం, రెస్ట్లెస్ గా ఉండడం, చంచల స్వభావంతో ఉండడం. అందుకే ఇప్పుడు స్నేహాలు ఏమిటి, పెళ్లిళ్ళు నిలబడట్లేదు. ఇంకా ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు. ఓకేనా? కొంతమంది ఉన్నారు ఏంటంటే కొన్నాళ్లలోనే కొంచెం అంటే విడిపోతుంటారు. ఓకేనా? అంటే సరైన కారణాలు ఉండొచ్చు, మనం అనవసరం కమెంట్ చేయట్లేదు దాని మీద. విషయం ఏమిటంటే కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ రిలేషన్షిప్ కి మనం ఇచ్చేటటువంటి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. వాల్యూ తగ్గిపోతుంటుంది ఎందుకంటే నిజాయితీ లేదు కాబట్టి, ఆ ట్రస్ట్ ఉండదు కాబట్టి. అంటే ఈ వ్యక్తి మీద నమ్మకం కలగాలంటే ఆ వ్యక్తిని మనం నిస్వార్థంగా ప్రేమించగలగాలి. ప్లస్ అలా ప్రేమ ఉంటే ఏ లోపాలు ఉన్నా కూడా దాన్ని సహించగలుగుతాం. టాలరెన్స్ ఉండాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, కొన్ని డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, లోపాలు కూడా ఉండొచ్చు. ఆ లోపాలని కూడా మనం క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, ఓర్చుకోవాలి, సహించగలగాలి. అలాంటి సహనం ఉంటేనే రిలేషన్షిప్ నిలబడుతుంది. కానీ మరీ అధర్మంగా ప్రవర్తిస్తే సహించకూడదు. అంటే సహనం దేన్ని సహించాలి, దేన్ని సహించకూడదు, దానికి ఒక డిస్క్రిమినేషన్ ఉండాలి. మనకి మరీ తప్పుగా ప్రవర్తిస్తే సహించకూడదు. ఓకేనా? కానీ చిన్న చిన్న తప్పుల్ని క్షమించేటటువంటి ఆ ఓర్పు, సహనం మనకు ఉండాలి. అప్పుడు రిలేషన్షిప్ నిలబడుతుంది. ఇప్పుడు సహనం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, సహించు అన్నాడు.
మొదట్లో అసలు భగవద్గీతలో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠం ఒక రకంగా చెప్పాలంటే సహనం. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. తితిక్ష ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు అన్నాడు, సరే ఓర్చుకుంటాను. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ చేసినటువంటి దురాఘాతాలన్నింటినీ నేను సహిస్తాను, యుద్ధం చేయను, వెళ్ళిపోతాను అన్నాడు. అది సహించకూడదు. కష్ట సుఖాల్ని సహించాలి, ఓర్పు వహించాల్సింది. కష్ట సుఖాలు ఉంటే అప్పుడు ఓర్పు వహించాలి. ఆ ధర్మం జరిగితే ఓర్పు వహించకూడదు, సహించకూడదు. ముఖ్యంగా నీకు శక్తి ఉంటే, బాధ్యత ఉంటే అసలే సహించకూడదు. వాళ్ళు ఓడించు, సంహరించు అన్నాడు అనమాట. అంటే అధర్మంగా ప్రవర్తిస్తే దాన్ని సహించకూడదు, కానీ చిన్న చిన్న లోపాలని మనం సహించగలగాలి. అప్పుడు ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం నిలబడుతుంది, మిత్రత్వం, స్నేహం నిలబడుతుంది అనమాట. అది ఎలా తెలుసుకోవాలి అంటే పురాణాలు ఒక్కసారి చదివితేనో వింటేనో ఓహో ఇలా ఉండాలన్నమాట మనకి అనేది అవగతం అవుతుంది. పురాణాలని పక్కన పెట్టేసో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాము. సరైన సమయంలో రెండుకే కాదు, మనకు కూడా కష్టం రావచ్చు కదా, ఎవడు లేని పరిస్థితి రావచ్చు, ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనిపించవచ్చు. అలాంటి రాకుండా ఉండాలంటే పురాణాలు ఒక్కసారి ఎండ్ ఆఫ్ ది డే చదువుకోవాల్సి ఉంటుంది. ప్రభుజీ, టైం మేనేజ్మెంట్ అనేది డెఫినెట్ గా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలో. టైం ని ఖచ్చితంగా ఎప్పుడు ఎలా యూటిలైజ్ చేయాలో అలా యూటిలైజ్ చేయాలి. ఇది మళ్ళీ రాముడు కూడా ప్రూవ్ చేశాడు. ఎప్పుడు నువ్వు లేవాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది మార్గశీర్ష మాసంలో ఆయన స్నానం చేసిన విధానం కూడా రామాయణంలో ప్రస్తావిస్తారు. చలికి ఏనుగులు కూడా అలాగా ఆగిపోయి నుంచుని ఉన్నాయి, సరస్సుల్లోకి వెళ్లకుండా. రాముడు మాత్రం స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు అని చెప్తారు. సో అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఏ టైంకి ఏం చెయ్యాలి అనేది పురాణ పురుషులు చెప్పారు, చేసి చూపించారు. మనం ఇప్పుడు అది మొత్తం మారిపోయింది, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అర్ధరాత్రులు తినటం గానీ, లేకపోతే అర్ధరాత్రులు ఎప్పుడో నిశాచరులు అంటారు, మనుషులు అనుకోవడం అప్పుడు కరెక్టే. 3ంటికి 4ంటికి పడుకోవడం, 12ంటికి కానీ లేవకపోవడం, ఇట్లా అంతా జరుగుతోంది. లైఫ్ మొత్తం మారిపోయింది. దీనివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏమిటి? దుష్ప్రభావాలు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఓకేనా, నైట్ సంచరించడం వల్ల, లేట్ నైట్ పడుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. రెండు ఏమిటంటే కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది, దానివల్ల రిలేషన్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. మెయిన్ స్పిరిచువల్ లైఫ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ టైం మేనేజ్మెంట్ తో పాటుగా సరే, దాంట్లో ఒక మాట చెప్తాను. కృష్ణుడు అన్నాడు, ఒక స్థితప్రజ్ఞుడు లేదంటే ఒక వివేకం ఉన్నటువంటి వ్యక్తి పడుకునే సమయం, వివేకం లేని వ్యక్తి లేచే సమయం. వివేకం ఉన్న వ్యక్తి మెలకుగా ఉన్న సమయం, వివేకం లేని వ్యక్తి పడుకునే సమయం అనమాట. అది అలా కృష్ణుడు క్లియర్ గా చెప్పేశాడు అనమాట. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సమయం, 2వ చాప్టర్ చెప్పాడు, 2వ అధ్యాయం ఆయన స్పృశించారు. ఇది కాదా అన్ని ఉన్నాయి భగవద్గీత. ఒక జీవితం సరిపోదు, దాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆచరణ చేయడానికి. అంటే ముందు ఇలా ఉంటుంది అని కూడా ముందే చెప్పేశాడు స్వామి. అమేజింగ్. సరే, ఇప్పుడు టైం మేనేజ్మెంట్ తో పాటుగా నేను నా కొత్త పుస్తకంలో కూడా రాశాను, మైండ్ ఫిల్మీ అనే పుస్తకంలో రాశాను నేను, ట్యాప్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ట్యాప్ మేనేజ్మెంట్? ట్యాప్ మేనేజ్మెంట్, టీ ఫర్ టైం, ఏ ఫర్ అటెన్షన్, పీ ఫర్ ప్రయారిటీ. టైం మేనేజ్మెంట్ అంటే నాకున్నది 24 గంటలు, దీంట్లో ఈ పనికి ఎంత సమయం, ఈ పనికి ఎంత సమయం, తినడానికి ఎంత సమయం, పడుకోవడానికి ఎంత సమయం, ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత సమయం, వీడియో చేయడానికి ఎంత సమయం, ఎడిటింగ్ ఎంత సమయం, ఇలా అది మీకున్నటువంటి టైం ని, మీకున్నటువంటి పనుల్ని అలా మ్యాచ్ చేసి టైం అలొకేట్ చేయడం అనమాట, షెడ్యూల్ చేసుకోవడం, అది టైం మేనేజ్మెంట్. అది సరిపోదండి, మనకి అటెన్షన్ మేనేజ్మెంట్ కూడా కావాలి. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. గంట సేపు చెప్పాడు, నేను ఫిజిక్స్ చదవడానికి నాకు గంట సేపు కావాలి అని ఫిజిక్స్ పుస్తకం పట్టుకొని గంట సేపు అలా కూర్చున్నాడు, చదువుతున్నాడు. టైం అలొకేట్ చేశాడు, షెడ్యూల్ చేశాడు దాన్ని. 5 నిమిషాలు చదివాడు, పక్కన ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వచ్చింది, 10 నిమిషాలు అక్కడ ఎగిరిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, వచ్చి మళ్ళీ చదువుతున్నాడు, 10 నిమిషాలు చదివాడు. ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకో 5 నిమిషాలు ఎగిరిపోయింది. సరే, మళ్ళీ వచ్చాడు, 4వ పారాగ్రాఫ్ చదువుతున్నాడు. ఓకేనా, మళ్ళీ ఇంకేదో వాట్సాప్ మెసేజ్ వచ్చింది, చూశాడు, ఇంకో 10 నిమిషాలు పోయింది. అంటే ఇచ్చాడు గంట, టైం మేనేజ్మెంట్ బానే ఉంది, కానీ అటెన్షన్ లేదు కదా, డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. అరగంట పోయింది. కొంతమందికి ఏంటంటే 59 నిమిషాలు పోతుంది, 1 నిమిషం చదువుతుంది. అలా అంటే మనం టైం ఇస్తే సరిపోదు, దాంట్లో ఏకాగ్రత కూడా కావాలి, కాన్సన్ట్రేషన్ కూడా కావాలి, అటెన్షన్ కూడా కావాలి. అందుకే టైం మేనేజ్మెంట్ తో పాటు అటెన్షన్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి జీవితంలో.
సరే టైం ఇచ్చారు, Hmm. ఫోన్ పక్కన పెట్టారు, ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టారు. కొన్నిసార్లు ఏమిటంటే మెసేజ్ రాలేదు అనుకోండి 10 నిమిషాలు అయినా చూస్తారు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? వైఫై ఆన్ లో ఉందా, మొబైల్ డేటా ఆన్ లో ఉందా, సిగ్నల్ వస్తుందా లేదా, టెన్షన్ దాని మీద. అది ఏ టెన్షన్ అక్కడ ఉంది, ఏ టెన్షన్ ఎక్కడ లేదు. అందుకే టెన్షన్ మేనేజ్మెంట్ కావాలి. సో మీరు టైం మేనేజ్మెంట్ మేనేజ్ చేశారు, అటెన్షన్ కూడా బాగానే ఉంది, దాని మీద ఫోకస్ చేస్తున్నారు, అన్ని డిస్ట్రాక్షన్స్ అని పక్కన పెట్టారు, టీవీ ఎదురుగా కూర్చోకుండా ఇంకెక్కడ ప్రశాంతమైనటువంటి రూమ్ లో కూర్చున్నారు. కానీ ప్రయారిటీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అసలు ఆ పనికి మీ షెడ్యూల్లో టైం ఎలకట్ చేయడం అవసరమా లేదా, అది చూసుకోవాలి. అందుకే ప్రయారిటీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి 10 పనులు ఉంటే అందులో ఒక 4-5 పనులు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని మీడియం ఇంపార్టెన్స్ ఉంటాయి, కొన్ని చేయకపోయినా పర్లేదు, కంప్లై మునిగిపోవు. అందుకే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. అప్పుడు టైం, ప్రయారిటీ, అటెన్షన్ ఈ 3 మేనేజ్ చేసుకుంటే అప్పుడు మనం వి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, రైట్? సో టాప్ మేనేజ్మెంట్ ఇస్ అ మస్ట్. తెలుసుకోగలగాలి. పిల్లలకు కూడా చెప్తే గనక ఇలా ప్లాన్ చేసుకోవాలి. నువ్వు పంక్చువల్ గా లేకపోవడం అనేది జరుగుతూనే ఉంది. చాలా మంది అసలు పంక్చువల్ గా అసలు బాబాయ్ ఆఫీసులకు వెళ్ళడం దగ్గర నుంచి కానీ ఒక టైం చెప్తే ఆ టైం కి రెడీగా ఉండాలి అనేది మినిమం థింగ్. సరే ట్రాఫిక్స్ లో ఏదో ఇరుక్కున్నారు ఏదో, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ మైండ్ లో అయితే ఉండాలి కదా, నేను పంక్చువల్ కదా. ఎంత టైం 7:15 చెప్పారు కదా, ఇంకా అరగంట ఆగి వెళ్ళొచ్చు. 7:15 చెప్పారు, 7:30 అయినా కూడా అరగంట ఆగి వెళ్ళొచ్చు. ఇండియన్ మెంటాలిటీ అని అంటుంటారు. ప్రభుజీ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చా? సో ఎంత ఉంటుంది ప్రభుజీ మీ వయసు? 40 అయింది. అసలు అలా కనపడట్లేదు మీరు. సో ఎట్లా ఉంటుంది డే టు డే లైఫ్, ఎలా ఉంటుంది మీది? ఒకసారి మీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి? పొద్దున్న 4:30కి మంగళారతి ఉంటుంది మాకు. మీరు గోవర్ధన్ ఇకో విలేజ్ లో ఉంటారు. 4:30కి మంగళారతి, 5:10 దాకా అలా తులసి హారతి అవన్నీ జరుగుతూ ఉంటాయి. 5:10 నుంచి 7 గంటల వరకు జపం, హరే కృష్ణ మహామంత్రం 16 రౌండ్లు జపం చేస్తాం. ఇంకా అదొక్కటే ఏంటది? హరే రామ హరే కృష్ణ ఆ మంత్రం. తర్వాత 7 గంటలకి దర్శనారతి ఉంటుంది, అంటే భగవంతుడికి అలంకారం చేసి దర్శనం ఓపెన్ చేస్తారు. తర్వాత గురు పూజ ఉంటుంది, అలా 7:30 దాకా అయిపోతుంది. 8 నుంచి 9 వరకు భాగవతం ప్రవచనం ఉంటుంది, రోజుకొకళ్ళు ఇస్తూ ఉంటారు టెంపుల్లో. అందులో వాళ్ళందరూ వింటూ ఉంటారు, అందరూ వింటుంటారు తెలిసినప్పటికీ. ఇప్పుడు భాగవతం మీకు తెలుసు అయినప్పుడు మీరు కూర్చొని వింటారు. నిత్యం భాగవత సేవయ, తెలిస్తే వినడం, తెలియకపోతే వినడం అలా కాదండి. ప్రతిరోజు భాగవతాన్ని చర్చించుకోవాలి. కృష్ణుడే ఉన్నాడు భగవద్గీతలో, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కథయంతశ్చ మాం నిత్యం, నిత్యం ప్రతి నిత్యం భగవంతుడి యొక్క కథల్ని మనం చర్చించుకోవాలి. అది ఆధ్యాత్మిక భక్తి మార్గంలో అదొక అంగం. ఆరతి ప్రతిరోజు ఇస్తారు కదా, మళ్ళీ ఇంకో ఇచ్చారు కదా ఎందుకు? అలాగే ప్రతిరోజు వింటారు. ప్రతిరోజు తింటాం. తెలుసుకోవడం కాదు, ఎప్పుడు గుర్తు చేసుకోవడం, అది ఆచరించాలి అన్నటువంటి స్ఫూర్తిని ఒకరికొకరు ఇచ్చుకోవడం. సో 1 hour లో ఇట్లా ఏ అధ్యాయం తీసుకుంటామో అని ఏమైనా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు భాగవతం ఫస్ట్ క్యాంటో స్టార్ట్ చేస్తారు, రోజుకో శ్లోకం. చిన్నగా ఉంటే 2-3 శ్లోకాలు ఒకే రోజు, అలా కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది. సంవత్సరాల తరబడి భాగవతం చర్చించుకుంటూనే ఉంటారు. అయిపోయింది భాగవతం పూర్తిగా అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా రోజు ఒకళ్ళు ఉండరు, వేరే వేరే దానికి షెడ్యూల్ చేసుకుంటారు. బ్యూటిఫుల్. అలా 9 వస్తుంది, అలా మీరు వస్తుంది. కరెక్ట్. ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుంది? అట్లా అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి నాకు 4 రోజులకి ఒకసారి, మంత్లీ వన్స్ అలా. సో ఆల్ 1 hour మీరు ప్రవచనం ఇస్తుంది. బ్యూటిఫుల్. తర్వాత 9 వరకు ఇది, తర్వాత ప్రసాదం ఉంటుంది, భోజనం. తర్వాత రోజంతా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకమైన సేవ చేస్తాడు. భోజనం అంటే ఎట్లాంటి ఆహారం? అన్నం, పప్పు, కూర, చపాతి, ఇవన్నీ సాత్విక ఆహారం. ఆఫ్ కోర్స్ భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారం. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ ఉంటుంది. కొంతమంది గోశాలలో సేవ చేస్తారు, ఇంకొంతమంది మన గెస్ట్ హౌస్ సేవ ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకా వేరే సేవలు ఉంటాయి. అలా ఎవరి సేవలు వాళ్ళకి ఉంటాయి. నా సేవ ఏమిటంటే భక్తి వేదాంత విద్యాపీఠం, అక్కడ చాలా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ భాగవతం చెప్పడం. ఇప్పుడు ప్రతిరోజు టెంపుల్లో జరిగేది ఏమిటంటే అందరికీ కామన్ గా జరిగేది. కానీ నా భక్తి వేదాంత విద్యాపీఠంలో జరిగేది ఏమిటంటే ఆ కోర్స్కి వస్తారు, భాగవతం చదువుకోవాలన్నటువంటి ఆ కోర్స్ కోసం జనాలు వస్తుంటారు, స్టూడెంట్స్ వస్తారు చాలా ప్రదేశాల నుంచి, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సో వాళ్ళకి భాగవతం నేర్పించడం అనమాట. అది టీచింగ్ 3 hours క్లాస్ ఉంటుంది. ఒక చాప్టర్ డీటెయిల్ గా వెళ్తాం. పొద్దున ఏంటంటే ఒక శ్లోకం తీసుకుని జనరల్ గా చెప్తుంటాం, ఇక్కడ డీటెయిల్ గా చాప్టర్ మొత్తం సిస్టమేటిక్ గా చెప్పడం. అలా రోజుకి 3 గంటల క్లాస్. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి రెగ్యులర్ గా.
సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటాం. ఎట్లా రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓరల్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత శ్లోక రిసైటేషన్ ఉంటుంది, శ్లోకాల పారాయణం ఉంటుంది. తర్వాత నేను పుస్తకాలు రాస్తూ ఉంటాను. ఇంకెప్పుడు టైం మీకు ఎప్పుడు పుస్తకాలు రాసేది? పుస్తకాలు రాయడం అంటే ఇప్పుడు క్లాస్ అయితే. నేనేమను నా పుస్తకాలు రాయడం అలా జరుగుతూనే ఉంటుంది. వెనక స్వాధ్యాయం, తర్వాత రైటింగ్, అదంతా ప్యారలల్ గా జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ సర్వీసులు వచ్చాయని అనుకోండి, మీటింగ్స్ ఉంటాయి, మేనేజరల్ మీటింగ్స్ ఉంటాయి, తర్వాత బ్రహ్మచారి కేర్ బాడీ ఒకటి ఉంది అక్కడ. అంటే బ్రహ్మచారులందరూ అంటే వాళ్ళకి సదుపాయాలు బాగున్నాయా, తర్వాత వాళ్ళు ఆధ్యాత్మిక జీవనంలో సరిగ్గా ఉన్నారా లేదా, అది కూడా గమనిస్తూ ఉంటారా? గమనిస్తుంటారు. కొంచెం సీజన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం, ఒక బాడీ ఉంటుంది అనమాట. సో అదొక సర్వీస్. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, అక్కడ అదొక సర్వీస్. ఇలా సర్వీసెస్ చాలా ఉంటూ ఉంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ లో జరిగేది ఏమిటంటే పుస్తక పఠనం, పుస్తక రచన, అది బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. ఇక ట్రావెలింగ్ అప్పుడప్పుడు ట్రావెలింగ్ అయినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ కదా. 3 months అలా అవుట్ సైడ్ ఇండియా ఉంటాను. యుఎస్, యూకే, సింగపూర్, న్యూజిలాండ్, అవన్నీ. అక్కడ మా భక్తులు ఉంటారు. ప్రవచనాలు. నైట్ ఎప్పుడు పడుకుంటారు? జనరల్ గా 9-9:30 పడుకుని పోతాం. మళ్ళీ 8కి పడుకుంటాం. మళ్ళీ ప్రసాదం స్వీకరించిన తర్వాత పడుకుంటారా? మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇదే schedule. అక్కడ ఉంటాయి. ట్రావెలింగ్ ఉంటే అప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ లేదు, ఎప్పుడో ఒకసారి అనమాట. అలా ఇక్కడికి మరి మీరు ముంబైలో ఉన్నప్పుడైతే అలాగా, ఇక్కడ ఉంటే ఎక్కడ ఉంటారు? గచ్చిబౌలిలో ఒక సెంటర్ ఉంది, హైదరాబాద్ చాలా టెంపుల్స్ ఉంది, అక్కడ ఉంటారు. హ్యాబిట్స్ లో ఉంది. వేద అధ్యయనం చేయటం అనేది కంప్లీట్ అసలు ఇస్కాన్ దానికి వైపుకు వెళ్ళదు కదా, వేదం నేర్పించడం గానీ లేకపోతే వేదాధ్యాయం అంటే. ఇప్పుడు మన వ్యాస భగవానుడు 4 వేదాలని రచించారు. యాక్చువల్లీ వేదం ఉంది, ఆయన దాన్ని 4గా విభజించి ఆయన రాతపూర్వకంగా అందరికి అందించారు అనమాట. తర్వాత ఆయన వేదాలతో పాటు ఉపనిషత్తులు రాశారు, మహాభారతం రాశారు, అష్టాదశ పురాణాలు రాశారు. ఇన్ని రాసినా కూడా ఆయనలో మనసులో ఏదో సంతృప్తి లేదు. ఇది రావాలి కదా, ఇది రావాలి కదా. ఆయన మనసులో పూర్తిగా సంతృప్తి లేదు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఇన్ని పురాణాలు, ఇన్ని వేదాలు రాసినా కూడా అందులో భగవద్భక్తి గురించి నువ్వు చాలా విస్తారంగా రాయలేదు. అంటే ప్రస్తావన ఉంది కానీ ఎలాబరేట్ గా డిస్క్రిప్షన్స్ అయితే లేవు. అసలు భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని ఎలాబరేట్ గా డిస్క్రైబ్ చేయకపోతే ఏ ఆథర్ కి సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు అని ఆయనకి ఉపదేశించారనమాట. అలా భాగవతాన్ని ఆ వ్యాస మహర్షి రచించిన తర్వాత మనసుకు పూర్తి సంతృప్తి కలిగింది. అంటే ఇన్ని వేదాలని, ఇన్ని పురాణాలని, ఇన్ని ఉపనిషత్తుల్ని, మహాభారతాన్ని ఇన్ని రచించిన తర్వాత కూడా రానటువంటి సంతృప్తి శ్రీమద్ భాగవత రచన ద్వారా ఆ గ్రంథకర్తకి, వ్యాస మహర్షికే ఆ ఆనందం కలిగింది, ఆ సంతృప్తి కలిగింది. కాబట్టి భాగవతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అలాగని భాగవతం రాయక ముందు ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ వేస్ట్ అని కాదు. అక్కడ దానికి ఉన్న రిలవెన్స్ వాటికి ఉంటుంది. కానీ పూర్తిగా భక్తి మార్గాన్ని ఆచరించాలనుకున్నటువంటి వ్యక్తులకి ఇక ఈ కర్మ, జ్ఞాన ఇవన్నీ కాకుండా ఇక రిచువల్స్ మీరు అన్నట్టు, తర్వాత హోమాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, ఇవి ఏదో ప్రతిఫలాన్ని ఆశించి, దాంతో కాకుండా ప్యూర్ భక్తి, కంప్లీట్ ఫుల్ సెల్ఫ్లెస్ అన్ఫ్లించింగ్ డెడికేటెడ్ డివోషన్ అంటూ కృష్ణ. సో అది భాగవతం యొక్క మెయిన్ పరమార్థం అనమాట. సో దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంటాం. అలాగని వేరే తప్పని కాదు. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. వేదాల్లో త్రిగుణాల గురించి ఎక్కువగా చెప్పారు ప్రస్తావన. భక్తి మార్గాన్ని గురించి ఎక్కువగా చెప్పకుండా త్రిగుణాలు, ధర్మ, మన సత్వగుణం, రజోగుణం, తమగుణం, వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించారు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఆ 3 గుణాలకి అతీతుడు కా అన్నాడు. ఇప్పుడు వేదాల్లో గుణాల గురించినటువంటి ఎక్కువ డిస్కషన్ ఉంది, కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? నిస్త్రైగుణ్యం అంటున్నాడు. అంటే భాగవతం త్రిగుణాలకి అతీతం అనమాట. ఆ వేదాలన్నింటి యొక్క సారం ఇది. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. అన్ని వేదాలు నువ్వు చదివిన, కంఠస్థం చేసిన, పఠించిన, అహమేవ వేద్యో, నువ్వు తెలుసుకోవలసింది నన్నే. అంటే వేదాలన్నింటి యొక్క సారం భగవంతుణ్ణి, కృష్ణుని తెలుసుకోవడం.
ఆ మాట కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. భాగవతంలో కృష్ణుడు గురించినటువంటి లీలల్ని వ్యాసుడు చెప్పాడు అనమాట. అంటే వేదాల సారం మొత్తం ఇందులో ఉంది. వేదాంత కృత్ వేద విదేవ చాహం. అసలు వేదాంతాన్ని కృత్ అంటే వేదాంత కర్తను నేనే, అసలు వేదాల్ని రచించింది నేనే వ్యాసుడి యొక్క రూపంలో. వేద విదేవ చాహం, వేదాలన్నీ తెలిసింది నాకే. అలా వేదాలన్నీ తెలిసి వేదాల్ని రచించినటువంటి నేను వేదాలన్నీ చదివి నువ్వు అర్థం చేసుకోవాల్సింది నన్నే అని చెప్తున్నాను. కాబట్టి నా భక్తి మార్గాన్ని నువ్వు అవలంబించడం అది భాగవతం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఆ విషయాన్ని అందుకే భాగవతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. అది వేరే అప్పుడు చూస్తూ ఉంటాం, కానీ మెయిన్ ఇంపార్టెన్స్ దీని మీద భాగవతానికి. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందువలన భాగవతం మాత్రమే అని అంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఆన్సర్. మీరు రకరకాల పుస్తకాలు రాశారు ఇప్పటి వరకు కూడా. ఏముంటుంది మోటో ఏంటి ప్రభుజీ ఈ పుస్తకాల్లో, ఏముంటుంది జనరల్ గా? నా మెయిన్ పర్పస్ ఏమిటంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని 3 రకాల ఆడియన్స్ కి ఇవ్వాలి. 1 పిల్లలు, 2 శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసుకోవాలి, చక్కగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులకి, భక్తులకి, మెచ్యూర్ డివోటీస్ కి. 3 ఏమిటంటే ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ మధ్యలో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లలు కాదు, మెచ్యూర్ పీపుల్, మెచ్యూర్ డివోటీస్ కాదు, కాకపోతే వాళ్ళు మధ్యలో ఉన్నారు. ఇంకా అంటే వాళ్ళకి ఇంకా చాలా లూసిడ్ ప్రెజెంటేషన్ కావాలి. నేను భాగవత సుబోధిని అని ఒక సిరీస్ రాశాను. భాగవత సుబోధిని, గీతా సుబోధిని, ఈశోపనిషత్ సుబోధిని, ఉపదేశామృత సుబోధిని అని సుబోధిని సిరీస్ రాశాను. సరళంగా ఉంటాయి. అదేంటంటే స్టడీ గైడ్స్, భాగవతానికి భగవద్గీత స్టడీ గైడ్స్ అనమాట. ఆ స్టడీ గైడ్స్ కోర్ శాస్త్ర స్టూడెంట్స్ కోసం. తర్వాత భాగవతం టేల్స్, గీతా విజ్డమ్ టేల్స్ అని ఇంకొక సిరీస్ రాశాను అనమాట. అది పిల్లల కోసం. చాలా లూసిడ్ గా ఉంటాయి. తర్వాత బొమ్మలు కూడా ఉంటాయి, యాక్టివిటీస్, లెసన్స్, ఇంట్రెస్టింగ్. అది ఇక మధ్య కేటగిరీ వాళ్ళు పూర్తిగా డీటెయిల్ సిస్టమాటిక్ స్టడీ చదవలేరు, పిల్లలు కూడా కాదు. ఈ మధ్యలో ఏమిటంటే సింపుల్ గద్యం, ప్రోస్, సింపుల్ నేరేషన్, స్టోరీ బుక్స్ లాగా విత్ సమ్ లెసన్స్. అలా కేఎస్ టు కామ్ లాస్ట్ టైం చూపించినట్టున్నాను. కేఎస్ టు కామ్ అని, ధ్రువ అని, డిజప్రూవ్డ్ బట్ నాట్ డిజోన్డ్, అలా సింపుల్ బుక్స్ కూడా రాస్తుంటాను. భాగవత వివేక, భాగవత ప్రవాహ అంటే భాగవతం ఫ్లో మొత్తాన్ని ఒక పుస్తకంలో కుదించేసాను అనమాట. ఒక 300 పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో 12 స్కందాలు భాగవతాన్ని ఒక సమరీ ఇచ్చినట్టు అనమాట. సో అది ఒకటి కొంతమంది కావాలి. ఇది డీటెయిల్ స్టడీ మేము చేయలేం, పిల్లలం కూడా కాదు మేము. కాబట్టి మాకు మధ్యస్థంగా ఏదైనా కావాలంటే అది అలా టీన్స్ గానీ యూత్ గానీ అది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ కిడ్స్, లాస్ట్ కేటగిరీ సీరియస్ స్టూడెంట్స్. వాళ్ళ ముగ్గురికి గీతా భాగవతాన్ని చెప్పడం అది పుస్తక రచన యొక్క పరమార్థం. ఎక్కడ దొరుకుతాయి? అమెజాన్ లో ఉంటాయి, వెబ్సైట్ లో ఉంటాయి, నా వెబ్సైట్ లో ఉంటాయి, మీ వెబ్సైట్ లో ఉంటాయి, అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. రైట్. ఏమని సెర్చ్ చేయాల్సి ఉంటుంది? మీ పేరుతో సెర్చ్ చేస్తే మీ పుస్తకాలు వచ్చేస్తాయా? గౌరంగర్షన్ బుక్స్ అంటే వచ్చేస్తాయి. ఈ వచ్చిన రెవెన్యూని మీరు ఏం చేస్తారు? భగవత్ సేవ అంత టెంపుల్ కి వెళ్ళిపోతుంది. టెంపుల్ కి వెళ్ళి దేవుడి సేవ, విగ్రహారాధన ఉంటుంది, చాలా ఉంది. ఉచిత అన్నదానం ఉంటుంది, అన్నక్షేత్రం ఉంది మాకు. వేల మంది వస్తుంటారు, వాళ్ళకి ఫ్రీగా ఫుల్ మీల్స్ పెడుతూ ఉంటాం. అన్ని అంటే రకరకాల ప్రాజెక్ట్స్ వెళ్తూ ఉంటాయి. టెంపుల్ కి వెళ్తుంది మనీ. మోస్ట్ ఇప్పటిదాకా బాగా సేల్ అయినటువంటి పుస్తకం ఏంటి? భాగవతం టేల్స్. అదంతా 20,000 పైన వెళ్ళింది. భాగవతం టేల్స్ పిల్లలకి లూసిడ్ గా భాగవతాన్ని చెప్పడం అది. తర్వాత గీతా సుబోధిని బాగా వెళ్ళింది, అది కూడా బెస్ట్ సెల్లర్. ఒక 5-6 పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్ అయినాయి 40లో. బ్యూటిఫుల్. సో కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. అది మళ్ళీ భగవత్ సేవకే ఉపయోగపడతాయి డబ్బులు. అంటే అప్పుడు స్వామి కార్యం స్వకార్యం లాగా ఇది ఉపయోగపడతాయి. నేర్చుకుంటాము, అది ఉపయోగపడుతుంది కూడా అంటున్నారు. ఇవాళ రేపు ఎలా ఒక్కొక్కళ్ళు ఇలీగల్ అఫైర్స్ తో ఎలా తప్పులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డివోర్స్ అవ్వటానికి అది ఆడవాళ్ళ తరపు నుంచి అయినా తప్పులు ఉన్నాయి, మగవాళ్ళ తరపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి. మేజర్ రీజన్స్ ఇవే ఉన్నాయి అనేది ఒక స్టడీ చాలా వరకు బయటకు వస్తున్నది. అయితే తప్పు చేయటం అనేది సహజం, మానవ నైజం, అది ఖచ్చితంగా తప్పు చేస్తారు. ఏ తప్పు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రామాయణం విషయం తీసుకుంటే అహల్య విషయంలో ఏం జరిగిందో మనకు తెలిసిందే. బ్రాటప్ నుంచి ఇంద్రుడు అనేసరికి ఆవిడ మైండ్ లో ఖచ్చితంగా పడింది ఇంద్రుడు గురించి. గౌతముడు ఎవడో ఇంద్రుడు ఎవడో తెలియనటువంటి అంత అమాయకురాలు కాదు అహల్య అనేది మనం పురాణం వింటే గనక తెలిసిపోతుంది. సో అయినప్పటికీ తప్పైతే జరిగింది. గౌతముడు వదలలేదు, సంస్కరించాడు భార్యని అని ఖచ్చితంగా చెప్తుంది రామాయణం. మరి ఈ వృత్తాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అహల్య వృత్తాంతం ఒక్కసారి చెప్పండి. ఇంద్రుడు గౌతముడి రూపంలో పొద్దున మన బ్రహ్మముహూర్త సమయంలో
అహల్య దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడు అని తెలిసినా కూడా అహల్య ఆ సందర్భంలో ఇక అంటే బలహీన క్షణాల్లో ఏం చేసిందంటే ఒప్పేసుకుంది అనమాట. అది తప్పే ఖచ్చితంగా, దానికి శాపాన్ని అనుభవించింది. తర్వాత ఇక శరీరమే లేకుండా, అంటే శారీరకంగా సుఖాన్ని కోరుకున్నారు కాబట్టి శరీరమే లేకుండా ఇలా ఒక గాలిలాగా అలా ఆ ప్రదేశంలో వండిపో అని గౌతముడు శపించాడు. అప్పుడు మన ఈ శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో పాటు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోకి శ్రీరాముడు ప్రవేశించినంత మాత్రానే, పెట్టినంత ఆయన గాలి సోకినంత మాత్రానే ఈ గాలి పవిత్రమైపోయి శ్రీరూపంలో వచ్చి అహల్యగా మారింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. ఒకటేమిటంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు మనల్ని ఎంత హ్యూమిలియేటింగ్ సిచ్యువేషన్లోకి తీసుకువెళ్తాయని, అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాయని. మన ఇంద్రియాలని, మన మనసుని నియంత్రణలో పెట్టుకోలేకపోతే, మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతే, సెన్సెస్ కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఏ విధంగా దిగజారుతాము అన్న విషయం ఇందులో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అహల్య గురించి మనం చెప్పాం. ఇంద్రుడు దేవతలకు అధిపతి. ఎన్నెన్నో వంద అశ్వమేధ యజ్ఞాలు చేస్తే గాని ఇంద్ర పదవి రాదు. అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి రాజు కాదు, స్వర్గలోకానికి రాజు. అయినా కూడా మోహించాడు. అంతెందుకండి, శతధృతి అని ఒక సముద్రరాజు యొక్క కూతురు అనుకుంటా, భాగవతం 4వ స్కందంలో వస్తుంది. ఒక రాజు ఆవిడని పెళ్లి చేసుకుంటున్నాడు. అప్పుడు పేరు సరిగ్గా గుర్తులేదు, డోంట్ టేక్ ఇట్ అక్యురేట్లీ. సో ఈమెని ఒక రాజు పెళ్లి చేసుకుంటున్నాడు. అగ్ని సాక్షిగా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఈ వధూవరులు అగ్ని చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు కదా. అప్పుడు అగ్ని ఈ పెళ్లి కూతురుని చూసి ఆశీర్వదించకుండా మోహించాడు. ఆశీర్వదించవలసినటువంటి అగ్నిదేవుడే ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని చూసి మోహితుడయ్యాడు అనమాట. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. కేవలం మానవులు మాత్రమే తప్పులు చేయట్లేదండి, దేవతలు కూడా తప్పులు చేస్తున్నారు. అందుకే దేవత అవడం, స్వర్గలోకానికి వెళ్ళడం పెద్ద విషయం కాదు. పుణ్యం అంటే వెళ్తారు, పుణ్యం తరిగిపోయిన కిందకు వస్తారనమాట. అక్కడ వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది? ఎవరికైతే సుఖాలని, భోగాల్ని బాగా అనుభవించాలి అనిపిస్తుందో వాళ్ళు వెళ్తారు అక్కడికి. కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ, అందులో సందేహం లేదు. అయినా కూడా చాలా మంది భోగలారసలే అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట. అందుకే స్వర్గలోకానికి వెళ్ళడం పెద్ద విషయం కాదు అక్కడ. అది పెద్ద ఆస్పిరేషన్ కాదు, ముఖ్యంగా భక్తులకి అసలు ఆస్పిరేషన్ కానే కాదు అది. సరే, ఇప్పుడు స్వర్గలోకాధిపతి అయినా కూడా, ఇంద్రుడైనా కూడా, ఒక మునికన్య, మునిపత్ని అయినా కూడా, వాళ్ళల్లో కూడా ఈ కామం అలా ఉండిపోయింది అనమాట. అంతేకాదు, విశ్వామిత్రుడు ఉన్నాడు, ఎన్నెన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. మేనక రాగానే కామానికి బానిసయ్యాడు, రంభ రాగానే కోపానికి బానిసయ్యాడు. అలా గొప్ప ఋషులు, మునులు, పురూరవుడు ఉన్నాడు. ఊర్వశి మీద ఎంత ఆకర్షణ అంటే, ఊర్వశి చెప్పింది, అరే ఎందుకు నీకు పిచ్చెక్కిందా, నా వెంట పడతావేంటి అంటే, ఆయన మీద ఇష్టం లేకపోయినా ఈయనకి ఆవిడంటే ఎంతో ఇన్ఫాచ్యుయేషన్ అనమాట. అలా వెంటబడుతున్నాడు. రాజు, చక్రవర్తి, బాధ్యతలన్నీ విస్మరించి ఆవిడ వెంటబడుతున్నాడు అనమాట. ఇది ఈ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్ధీయన వైరిణాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కామయేష క్రోధయేష, కామం తీరితే క్రోధం, కామం తీరకపోతే క్రోధం, తీరితే లోభం. ఇలా ఉంటుందన్నమాట. ఈ కామం, క్రోధమే మన బద్ధ వైరులు, మనకి శత్రువులు. మనం శత్రువులు, వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అంటూ ఉంటాం. అసలు శత్రువులు మనలో ఉన్నటువంటి కామక్రోధాలే. ఓకేనా? అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు. ఆ క్రోధానికి, ఆ కామానికి ఎవరైనా బానిసలు కావచ్చు, మునిపత్నులు బానిసలు కావచ్చు, ఇంద్రుడు బానిస కావచ్చు అనమాట. అగ్ని కూడా బానిస కావచ్చు, ఇంకెవరైనా మహాచక్రవర్తులు కూడా బానిసలు కావచ్చు. కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే కదా ప్రశ్న. అది ప్రశ్న. ఎలాగ? నేను అహల్య వృత్తాంతం నుంచి పాఠాలు చెప్తున్నాను, ఇందులో ఒక ఎక్స్ట్రా పాఠం అనమాట. ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, మెటీరియల్ బ్యూటీ అజిటేట్స్ ద మైండ్, స్పిరిచువల్ బ్యూటీ సాటిస్ఫైస్ ద మైండ్. అంటే ఒక భౌతికంగా ఒక సౌందర్యాన్ని మనం చూస్తే, అది వస్తువు కావచ్చు, వ్యక్తివి కావచ్చు,
భౌతికంగా ఒక సౌందర్యాన్ని మనం చూస్తే దీన్ని అనుభవించాలి అన్నటువంటి స్వార్థపూరిత భావన కలుగుతుంది మనకు. కానీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూస్తే, భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే దాన్ని అనుభవించాలి కాదు, దానికి అంకితం కావాలన్న భావన కలుగుతుంది. ఆహా, కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికింది, నాకు రాముడి దర్శనం దొరికింది, ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, వీళ్ళ సేవకు నా జీవితాన్ని అంకితం చేయాలి, అలా ఒక భావన కలుగుతుంది. మనం భౌతిక సౌందర్యాన్ని ఆరాధించకుండా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆరాధించడం మనం అలవర్చుకోవాలి. భౌతిక సౌందర్యం ఉంది చూడండి, వయసు పెరిగే కొద్దీ భౌతికంగా ఆ సౌందర్యం పోతుంది. వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అందంగా ఉండొచ్చు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కానీ ముడతలు రావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అందం ఇక ఉండదు, అది శాశ్వతం కాదు. కానీ భగవంతుడి అందం నిత్య యవనం. కందర్పకోటిక వనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. కందర్పకోటి, కందర్ప అంటే మన మదరుడు, కామదేవుడు, మన్మధుడు. మన్మధుడే అసలు ఈ కామ కోరికలన్నీ కలిగిస్తాడని తెలుసు, బాణాలు ఇస్తుంటాడు అనమాట. ఆ బాణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఆయన కూడా ఏం చేస్తాడు, ఆ బాణాలు మన్మధుడు వేసేటటువంటి బాణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే భగవంతుడు వేసే బాణాలు మనకు గుచ్చుకునే విధంగా ఆయన ముందు నిలబడాలి. ఏమిటా బాణం? భగవంతుడి యొక్క ఆ కనుబొమ్మలు నుంచి ఐబ్రోస్ అంటారు, ఐబ్రోస్ ఏమంటారు తెలుగులో? కనుబొమ్మలు ఉంటాయి కదా, అవి ఒక ఒక బాణం కాదు, ధనుస్సు రూపంలో. ఈ ధనుస్సు నుంచి ఆయన సంధించేటటువంటి ఆ బాణాలు ఏమిటో తెలుసా? ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు, కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ ప్రేమ, అఫెక్షనేట్ గ్లాన్సెస్, ప్రేమ వీక్షణాలు. ఆ బాణాలు, ప్రేమ వీక్షణాలు, కరుణా దృష్టి అనేటటువంటి ఆ బాణం గనక మనకు గుచ్చుకుంటే మన్మధుడు వేసే బాణం మనకు గుచ్చుకోదు. మీకు రెఫరెన్స్ కావాలంటే భాగవతంలో శ్లోకం ఉంది, అందులో ఏమంటారంటే సంహరేరవనత అఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణమత్యుదరం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. భగవంతుడి యొక్క కనుబొమ్మల్ని చూడండి, ఆయన యొక్క కళ్ళని చూడండి, ఆ కళ్ళ నుంచి వెలువడేటటువంటి ఆ కరుణ దృష్టిని, ప్రేమ వీక్షణాలని చూడండి. ఆయన కనుబొమ్మలు అనేటటువంటి ఆ ధనుస్సు నుంచి ఆయన సంధించేటటువంటి ప్రేమ వీక్షణాలు అనే బాణాలు మీకు గుచ్చుకుంటే ఈ మన్మధుడి బాణాలు గుచ్చుకోలేవు. ఎందుకంటే మన్మధుడిని ఆయన జయిస్తాడు. తెలుసు కదా మీకు, వెంకటేశ్వర సుప్రభాతంలో ఏమొస్తుంది? కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తి, కందర్పుడి దర్పాన్ని హరించేటటువంటి సుందర దివ్యమూర్తి ఆయన భగవంతుడు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని కనుక మనం చూస్తే ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అందగాళ్ళు అందగత్తులు వాళ్ళు మనల్ని ఆకర్షించరు. ఎక్కడ అందాన్ని అభినందించడం తప్పులేదు, ఆ అందం నా సొంతం కావాలి అని స్వార్థపూరిత భావన కలగడం తప్పు అనమాట. మనల్ని ఈ అందానికి మనం అంకితం చేసుకుంటే ఆ అందం నుంచి మనం రక్షింపబడతాం అనమాట. అందాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు కొంతమంది, కానీ అందాన్ని సొంతం చేసుకోవాలి అన్న భావనలో వాళ్ళు విక్టిమ్స్ అయిపోతుంటారు, బానిసలు అయిపోతుంటారు. అది తీరా అందం శాశ్వతం కాదు. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత బోర్ కొడుతుంది, తర్వాత అయ్యో నేను ఎందుకు చేసుకున్నాను అన్నటువంటి ఒక భావన వస్తుంది అనమాట. అలాంటి ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. సరే, ఇప్పుడు అదొక విషయం. అహల్య వృత్తాంతం నుంచి ఒకటి, ఈ పెద్ద గొప్ప గొప్ప మునిపత్నులైనా దేవతలైనా కూడా ఈ కామానికి వాళ్ళు బానిసలు అవ్వచ్చు, వసూలైపోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే, ఎంత అపవిత్రులైనా కూడా, ఎంత పాపాత్ములైనా కూడా, ఎంత దిగజారిపోయినటువంటి వ్యక్తులైనా కూడా భగవంతుడు కరుణతో వాళ్ళని మళ్ళీ మీదకి తీసుకురాగలడు. అది శ్రీరామచంద్రుడు అహల్యకి శాపమోచన చేసే విధానంలో మనం చూసేసాం. రామచంద్రుడి గాలి సోకగానే ఆవిడలో ఉన్నటువంటి అపవిత్రత అంతా పోయి పవిత్రురాలుగా మారిపోయింది అనమాట. అది భగవంతుడి యొక్క పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అన్నారు. అపవిత్రమైన వస్తువులన్నిటినీ పవిత్రంగా మార్చేస్తాడు. కేవలం ఆయన యొక్క స్మరణ వల్లే ఏది అపవిత్రమైనా కూడా అది పవిత్రంగా మారిపోతుంది. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అసలు భగవంతుడే కాదు,
ఆయన పట్ల అంకిత భావం ఉన్నటువంటి మహాభక్తులు కూడా కేవలం వారిని గుర్తు చేసుకున్నంత మాత్రమే మనలో పవిత్రత వచ్చేస్తుంది. దీనికి శ్లోకం ఉంది, ఏం చెప్పినా కూడా దానికి శాస్త్రాల్లో రెఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు భాగవతంలో మొదటి స్కందం ఆఖరి అధ్యాయంలో చెప్పారు, ఏషాం సంస్మరణాత్ పుంసః సద్యః శుద్ధ్యంతి వైగృహాః కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభి. ఏషాం సంస్మరణాత్ పుంసః, కేవలం మహావైష్ణవుల్ని భక్తుల్ని తలుచుకున్నంత మాత్రానే సద్యః శుద్ధ్యంతి వైగృహాః, మన ఇల్లు మొత్తం పావనైపోతుంది. కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభి, కేవలం వారిని తలుచుకున్నంత మాత్రానే మీ మనసు మీ ఇల్లు అంతా పవిత్రమైపోతే, వారిని ముట్టుకుంటే, వారిని స్పృశిస్తే, వారి పాదాలని స్పృశిస్తే, వారి పాదాలు కడిగితే, వారిని కలిస్తే, వారిని దర్శిస్తే, వారితో సంభాషిస్తే ఇంకంత పవిత్రమైపోతారు జనులు. కాబట్టి భక్తులు, భగవంతుడు వీళ్ళు మనలో ఉన్నటువంటి అవలక్షణాలని పోగొడతారు. కాబట్టి వారి సన్నిధిలో మనం ఉండాలని ప్రయత్నించాలి. అదొక పాఠం. వన్ ఫైనల్ క్వశ్చన్ ప్రభుజీ, అందం అనే ఇందాక టాపిక్ వచ్చిన ఇంటరప్ట్ చేయడం ఇష్టం లేక నేను ఆగాను. అందం అని అంటే కృష్ణుడు, అందులో డౌటే లేదు, చాలా ముగ్ధ మనోహరమైన స్వరూపం అయినది. ఆయన కంటే 1000 times అందగత్తి రాధమ్మ అని అంటారు, నిజమేనా? కరెక్టే, ఆఫ్ కోర్స్. శ్రీరాధికాయ ప్రియత సురూపత సుశీలత నర్తన గాన చాతురి గుణాలి సంపత్ కవిత చరాజతే జగన్మనోమోహన చిత్త మోహిని. శ్రీకృష్ణుణ్ణి జగన్మోహన అంటారు, అంటే జగత్తు మొత్తాన్ని మోహించేటటువంటి సౌందర్యం ఉన్న వ్యక్తి ఆయన, కాబట్టి ఆయన జగన్మోహన్ అంటారు. 1,000,000 మంది మన్మధులు వచ్చినా కూడా ఆయన అందం ముందు దిగదుడిపోయి, కాబట్టి ఆయన జగన్మోహనుడు. జగన్మనోమోహన చిత్త మోహిని అంటే జగత్తులో ఉన్నటువంటి వ్యక్తులందరి మనసుని మోహించే, కృష్ణుడి యొక్క మనసుని మోహించే వ్యక్తి శ్రీమతి రాధారాణి. అంత అందం అమ్మవారి రూపం అని అంటున్నారు. కానీ పెళ్లి అవ్వలేదు, పెళ్లి మాత్రమే అవ్వలేదు, నా తలరాత్లో లేవు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఏమిటి, వాళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోలేదా, అసలు ఏమిటి రాధార కృష్ణుల గురించి? మీకు పెళ్లి కావాలి అంటే నాకు దగ్గర ఒక ఆన్సర్ ఉంది, కానీ ఇంకో ఆన్సర్ ఉంది తర్వాత చెప్తాను. ముందు పెళ్లి సంగతి చెప్పేస్తాను. వాళ్ళు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు రాధారాణి ఇద్దరి మధ్యలో పెళ్లి జరిగింది. ఎవరు? సాక్షాత్తు బ్రహ్మదేవుడి పురోహితుడు భాండీరం అనే ఒక ప్రదేశంలో శ్రీకృష్ణుడికి రాధారాణికి మన బ్రహ్మదేవుడు పెళ్లి జరిపించాడు. సో ఇది గర్గ సంహిత అనే శాస్త్రంలో చెప్పారు, ఓకేనా? అది క్లియర్. కానీ ఇంకో మాట చెప్పాలి నేను, అక్కడతో మీరు పెళ్లి కాలేదు అంటున్నారు అంటే నేను పెళ్లి అయింది అని చెప్పి ఒక మాట చెప్పేసి ముగించేయచ్చు ఆన్సర్. కానీ ఇంకో మాట చెప్పాలి మీకు, అప్పుడే ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. పెళ్లి అవసరం. సూర్యుడికి సూర్యకాంతికి పెళ్లి ఎప్పుడు జరిగింది? దీపానికి వెలుతురికి పెళ్లి జరిగిందా? పెళ్లి జరగాల? అభేదం. అంటే దీపం నుంచి వెలుతురిని మీరు వేరు చేయలేరు, సూర్యుడి నుంచి సూర్యకాంతిని వేరు చేయలేరు. అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఇప్పుడు పెళ్లి అనే మాట ఈ ప్రపంచానికి వర్తిస్తుందండి. ఈ ప్రపంచంలో ఒక మగవాడు ఒక స్త్రీ పుడతారు ఒక ఫ్యామిలీలో. ఇక్కడ ఈ స్త్రీ ఒక ఫ్యామిలీలో పుడుతుంది. వాళ్ళు కొంచెం మెల్లిగా పెరిగి పెద్దవాళ్ళై పెళ్లి వయసుకు వస్తారు. తర్వాత వాళ్ళకి పుట్టుక లేదు, చావు లేదు, వృద్ధాప్యం లేదు, పెరగడం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు అలాగే నిత్యవనంగా ఉంటారు, ఎప్పుడు కలిసే ఉంటారు. ఎలా అయితే దీపాన్ని వెలుతురిని సపరేట్ చేయలేరు, సూర్యుడిని సూర్యకాంతిని సపరేట్ చేయలేరు, రాధాకృష్ణుని ఎవరు సపరేట్ చేయలేరు. వాళ్ళకి పెళ్లి జరగాలి అంటే అది వాళ్ళు ఈ మానవ రూపం దాల్చి ఇక్కడికి వచ్చినప్పుడు కన్వెన్షనల్ గా జరగాలి కాబట్టి బ్రహ్మదేవుడు జరిపించాడు. కానీ వాళ్ళు దానికి అతీతులు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, మీరు కారులో రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళొచ్చు. ఫ్లైట్ లో వెళ్తున్నారు, మీరు రెడ్ లైట్ పడితే ఆగుతారా? కనపడదు కూడా. అది ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ పేరెంటాలు అవన్నీ ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పాలసీస్ ప్రోటోకాల్స్ ఆయనకి వర్తించవు. వాళ్ళిద్దరు ఒక్కటే అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నిత్య కళ్యాణం ఆయనకి. నిత్య కళ్యాణం. అద్భుతం ప్రభుజీ, ఎన్నెన్నో విషయాలు ఒక 2 గంటల్లో మాట్లాడితే అయిపోయేటటువంటి విషయాలు కాదు, ఇంకా ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి. మీ సమయాన్ని మరొక్క మారు మాకు ఇచ్చినందుకు డెఫినెట్ గా మేము చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఈసారి కూడా
ఇటువైపుకి వచ్చినప్పుడు మీరు మీ సమయాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ మరొక్కసారి చాలా చాలా కృతజ్ఞతలు. ఎంతో సరళంగా, ఎంతో అందంగా మీరు ఒక చిన్న కాంప్లిమెంట్, మీరు ఆ పద్యాలు చెప్తూ ఉంటే మీ వాయిస్ అది చాలా బాగుంది, వినాలి అనిపించేలా ఉంది. వాయిస్ బాగాలేదు నాది. ఇప్పుడు కానీ మాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభుజీ. థ్యాంక్ నమస్తే. యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి నా నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఆ పాయింట్స్ అన్ని. కృష్ణ కృప. క్రెడిట్ మీకు వెళ్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. నమస్తే.